నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ టు నో. నాన్న ఈరోజు డే 6లో భాగంగా మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం డే 6లో పాటుగా మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. ఓకే, తర్వాత దీంట్లో కెమికల్ ఈక్విలిబ్రియంలో మనకి కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీంట్లో వాటిల్లో కొన్ని మెయిన్ బేసిక్స్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు. సో నేనేంటంటే అవుట్లైన్స్ డిస్కస్ చేస్తాను. వాటిలో కూడా మెయిన్గా యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ఫార్ములాస్ ఏంటి, అట్లాగే రియాక్షన్ ఈక్వేషన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అవి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దీనిలో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అసలు ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి. ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి జస్ట్ ఊరికే అవుట్లైన్ ఇస్తాను చూడండి. ఒక రియాక్షన్ తీసుకుంటే రియేజెంట్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్ అనుకోండి. రియేజెంట్స్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్. ఇటు పక్కేమో కాన్సన్ట్రేషన్ తీసుకుందాము, ఇటు పక్కేమో టైం తీసుకుందాం. ఓకే, గ్రాఫ్ తీసుకుంటే ఇటు పక్క కాన్సన్ట్రేషన్, ఇటు పక్క టైం తీసుకున్నాం అనుకోండి. ఇనీషియల్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎక్కడ ఉంటుంది, హైగా ఉంటుంది. అట్లాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఎక్కడ ఉంటుంది, జీరో. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఇనీషియల్ అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమో హైగా ఉంటుంది. అట్లాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఏముంటుంది అన్న, జీరో ఉంటుంది. ఓకే, యాజ్ టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే ఏమవుతుంది నాన్న, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంటుంది. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది యాక్చువల్లీ రియాక్షన్ జరిగేటప్పుడు జరిగే ప్రాసెస్, అవునా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమవుతుంది అన్న, స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంటే అదే టైంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఏమవుతుంది, స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అలాంగ్ విత్ టైం. సో రేట్ అనగానే మనం ఎలా చెప్తాము, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది నాన్న, రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకేనా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ కానీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని మనం ఏమంటాము, రేట్ అంటాం, అవునా. సో మరి ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి, ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి నాన్న, ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, దీంట్లో ఇనీషియల్ గా ఆర్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ లో స్లోగా టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, కానీ ఒక పర్టికులర్ రియాక్షన్ లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దానిలో కాన్సన్ట్రేషన్ చేంజ్ ఏమీ లేదు అనుకుందాం. కాన్సన్ట్రేషన్ ఇంకా చేంజ్ అవ్వట్లేదు. ఈవెన్ దో టైమ్ ఇంక్రీజ్ అవుతున్నా సరే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ చేంజ్ అవ్వట్లేదు అనుకుందాం. అదే సిచ్యువేషన్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ కూడా చేంజ్ అవ్వట్లేదు అనుకుందాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ కూడా సేమ్ అలానే ఉంది. ఇప్పుడు టైం చేంజ్ అయ్యే కొద్ది అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, దెన్ దట్ రియాక్షన్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం. ఆ రియాక్షన్ అనేది ఎక్కడ ఉందని చెప్పొచ్చు నాన్న, ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని చెప్పొచ్చు. సో ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి నాన్న, వేర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిమైన్స్ సేమ్ గానే ఉంటుంది. ఎప్పుడు, ఈవెన్ దో టైమ్ ఇంక్రీజ్ అవుతున్నా సరే ఆ కాన్సన్ట్రేషన్ మాత్రం నెవర్ వేరీస్, ఇట్ రిమైన్స్ సేమ్. ఆ స్టేజ్ నే మనం ఏమంటాము, ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. దాన్ని ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. సో ఇక్కడ చూస్తే ఏంటి, ఈ టైం దగ్గర వరకు ఇది రియాక్షన్ అనేది కంటిన్యూ అయింది. బట్ ఇక్కడ నుంచి ఏంటి నన్ను ఇంకా రియాక్షన్ కంటిన్యూ అవ్వట్లేదు. ఓకే, ఆ రియాక్షన్ కంటిన్యూ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం తో కాన్స్టెంట్ గా ఉంటుంది, చేంజ్ అవ్వట్లేదు విత్ రెస్పెక్ట్ టు టైం. అందుకని ఈ స్టేజ్ ని ఏమంటాము, ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. సో ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఏమని చెప్తామంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అండ్ ఈ రియాక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము నాన్న, రియేజెంట్ అనేది ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ప్రొడక్ట్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్ కి ఈక్విలిబ్రియం లో ఉంటుంది.
ఓకే, సో కాన్సన్ట్రేషన్ అనే ఉండే లేదా ప్రెషర్ అనే ఉండే అన్ని తర్వాత సంగతి. ఫస్ట్ ఏంటన్నా, రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్ కి ఈక్విలిబ్రియం లో ఉంటుంది. ఓకేనా, కొంత రియాక్టెంట్ ప్రొడక్ట్ కి వెళ్తుంటే కొంత ప్రొడక్ట్ ఏమో రియాక్టెంట్ కింద వస్తుంది. అంటే ఇటు పక్క నుంచి రైట్ సైడ్ నుంచి, ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ అనుకుంటే, బ్యాక్ వచ్చేటప్పుడు బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ అనుకుంటే, ఈ స్టేజ్ లో ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది నాన్న, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో దానికోసం ఏంటంటే ఇదైనా యూజ్ చేయొచ్చు. నేను వేరే గ్రాఫ్ గీస్తాను చూడండి, సింపుల్ గ్రాఫ్. అదే గ్రాఫ్ చూడండి ఒకసారి, ఇది టైం, అట్లాగే ఇక్కడ కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ ఇక్కడ టైం. ఓకే, ఆ తర్వాత రియాక్టెంట్ ఇట్లా వచ్చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వట్లా, అలా ఉండిపోయింది. అట్లాగే ప్రొడక్ట్ కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వట్లా, ఇంకా అక్కడ ఉండిపోయింది. సో ఇక్కడ నుంచి ఇదేంటిది నాన్న, ఈక్విలిబ్రియం. ఇదేంటి, ఈక్విలిబ్రియం స్టేట్. ఇది ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, సో ఇటు నుంచి ఇటు వచ్చేటప్పుడు దీన్ని ఏమంటాము, ఫార్వర్డ్ రియాక్షన్ అంటారు. ఫార్వర్డ్ రియాక్షన్, ఇదేంటి ఫార్వర్డ్ రియాక్షన్. ఇటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఏమంటారు దీన్ని, బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటారు. బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటాం. ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్. కానీ ఈక్విలిబ్రియం ఎట్ దగ్గర ఏమవుతుందన్నా, బోత్ ఆర్ ఈక్వల్. ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇది ఈక్విలిబ్రియం అంటే సింపుల్ గా. అయితే ఈక్విలిబ్రియం ని మనం ఈజీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, హ్యాబర్స్ ప్రాసెస్ లో మీరు క్లాస్ లో వినుంటారు. హ్యాబర్స్ ప్రాసెస్, మేకింగ్ ఆఫ్ అమ్మోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. ఏంటిది నాన్న, N2 plus 3H2 gives rise to 2NH3 is in equilibrium. ఓకే, ఈక్విలిబ్రియం. అయితే మీకు తెలుసు ఆల్రెడీ దీన్ని N2 plus 3D2 gives rise to 2ND3. ఇవి రెండు సపరేట్ కంటైనర్ లో చేసి ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. గుర్తుంది కదా, N2 తో పాటు లోపల ఏమేమి ఉంటాయి అన్న, N2 తో పాటు H2 తో పాటు D2 తో పాటు అట్లాగే NH3 ND3 వీటితో పాటు ఇంకా కొత్తగా ఏముంటాయి నాన్న, HD ఉంటుంది అంటే హైడ్రోజన్, ఈ రెండు ఉంటాయి. ఆ తర్వాత NH2D ఉంటుంది, ఆ తర్వాత NHD2 ఉంటుంది, అంటే ఇలా కొత్తవి కూడా కొన్ని ఫామ్ అవుతాయి. ఈ కొత్తవి కూడా ఫామ్ అవుతుంది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అన్న, ఈ రియాక్షన్ అనేది ఒకసారి ఇటు నుంచి ఇటు వెళ్తే మళ్ళీ ఒకసారి ఇటు నుంచి ఇటు బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇదేంటి అన్న, డైనమిక్ స్టేట్ లో ఉంటుంది. అంటే మూమెంట్ లో ఉంటుంది, డైనమిక్ స్టేట్ లో ఉంటుంది. డైనమిక్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మూవ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి కొత్తవి రావు. ఏవైతే ఇనీషియల్ గా స్టార్ట్ చేసామో 1 2 3 4 5 ఈ 5 మాత్రమే ఉంటాయి, కానీ ఈ కొత్తవి రావు. ఓకే, కానీ డైనమిక్ స్టేట్ లో ఉండేసరికి ఏంటంటే ఈ ప్రొడక్ట్ అనేది ఒకసారి ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు డీని తీసుకుంటూ వెళ్తే ఒక్కోసారి ఏంటి హైడ్రోజన్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. అట్లా మనకి డిఫరెంట్, ఇవన్నీ మీరు ఆల్రెడీ చేసినవి. సో ఇక్కడ నుంచి రియాక్షన్ ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విలిబ్రియం ఇన్ కెమికల్ రియాక్షన్స్. ఈక్విలిబ్రియం ఇన్ కెమికల్ రియాక్షన్స్ కి మనం సింపుల్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసాము. హ్యాబర్స్ ప్రాసెస్ లో అమ్మోనియా మేకింగ్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ తర్వాత వీటిలో కొన్ని ఈక్విలిబ్రియం స్టేట్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే సమ్ కాన్స్టెంట్ అనేది, ఒక ఫ్యాక్టర్, ఒకటో లేదా మోర్ దెన్ వన్ ఫ్యాక్టర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక బాక్స్ ఇస్తాను చూడండి. ప్రాసెస్ ఒకటి నెక్స్ట్ ఏంటిదంటే క్యారెక్టరిస్టిక్ కాన్స్టెంట్ ఒకటి. ఓకే, ఫ్యాక్టర్ ప్రాసెస్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ కాన్స్టెంట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకో, వాటర్ అనేది H2O లిక్విడ్ లో నుంచి వాటర్ H2O గ్యాస్ కి ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందనుకుందాం. లిక్విడ్ టు గ్యాస్ ఇది ఎప్పుడు ఉంటుంది నాన్న, లిక్విడ్ నుంచి గ్యాస్ కి ఈక్విలిబ్రియం స్టేట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, బాయిలింగ్ అప్పుడు. అవునా, సో బాయిలింగ్ అప్పుడు చూస్తే బాయిలింగ్ అనేది ఎప్పుడు నాన్న, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. అంటే క్యారెక్టరిస్టిక్ కాన్స్టెంట్ ఏంటిది నాన్న, ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి.
కాన్స్టెంట్ గా ఉండాలి, అండ్ అక్కడ టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. అక్కడ ఏముంటుంది అన్న, ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటిదంటే ప్రెజర్ కాన్స్టెంట్ ఎట్ గివెన్ టెంపరేచర్, ఎట్ గివెన్ టెంపరేచర్, ప్రెజర్ కాన్స్టెంట్ ఎట్ గివెన్ టెంపరేచర్, ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సెకండ్ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇంకోటి ఏంటిదంటే సాలిడ్ టు లిక్విడ్. ఇదే వాటర్ తీసుకొని సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్ లో ఈక్విలిబ్రియం లో ఉందనుకుందాం. సాలిడ్ నుంచి లిక్విడ్, ఇది ఎక్కడ ఉంటుంది అన్న, ఐస్ ఫామ్ అయ్యేటప్పుడు, రిఫ్రిజరేటర్ లో ఐస్ ఫామ్ అయ్యేటప్పుడు మనం దీన్ని చూడొచ్చు. అక్కడ కూడా ఏంటిదన్న, ఎట్ గివెన్ టెంపరేచరు, ఎట్ గివెన్ టెంపరేచర్ ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉండాలి, కాన్స్టెంట్ ఎట్ గివెన్ టెంపరేచర్. అంటే ఒకవేళ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఈక్విలిబ్రియం లో ఎప్పుడు ఉంటుంది అన్న, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇది ఇక్కడ ఈక్విలిబ్రియం లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. ఎప్పుడు ప్రెజర్ సేమ్ గా ఉంటుంది. ఒకవేళ ప్రెజర్ డిఫరెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఈక్విలిబ్రియం మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. అవునా, రైట్. తర్వాత థర్డ్కి వచ్చేసరికి ఏంటిది, ఇంకో ఎగ్జాంపుల్, సొల్యూట్. సొల్యూట్ అనేది సాలిడ్, ఇదే సొల్యూట్ కనుక సొల్యూషన్ లో ఉందనుకోండి, సొల్యూట్ ఇన్ సొల్యూషన్, సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ని అది షుగర్ ని వాటర్ లో డిజాల్వ్ చేసాం. ఎంతవరకు డిజాల్వ్ చేస్తూ 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 వెళ్తే సాచురేటెడ్ అయిపోయింది. సాచురేటెడ్ అయిన తర్వాత కూడా ఇంకా షుగర్ వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది అన్డిజాల్వ్డ్ స్టేట్ లో ఉంటుంది. అక్కడ డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేనికి మధ్యలో, సొల్యూట్ షుగర్ ఏదైతే ఉందో సాలిడ్ గా ఉందో దానికి, అట్లాగే ఆల్రెడీ ఏదైతే డిజాల్వ్ అయిన సొల్యూట్ ఉందో దానికి మధ్యలో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది, దానికి మధ్యలో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ పొజిషన్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఏదైతే ఉందో, లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ఈ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అనేది రిమైన్స్ సేమ్ గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ రిమైన్స్ సేమ్, రిమైన్స్ సేమ్ లేదా రిమైన్స్ కాన్స్టెంట్ అంటే గివెన్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ రిమైన్స్ సేమ్ గా ఉంటుంది. అప్పుడు ఏంటిది నాన్న, ఇది ఇటు మూవ్ అవుతూ ఉంటాయి, ఇది ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, బట్ రిజల్టెంట్ కాన్సన్ట్రేషన్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఫోర్త్ పాయింట్ చూస్తే, ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్, గ్యాస్ అనేది ఓకే గ్యాస్ స్టేట్ లో ఉంది, అట్లాగే ఇక్కడ గ్యాస్ అనేది సొల్యూషన్ లో ఉంది. గ్యాస్ అనేది గ్యాస్ లో, ఇంకోటి అదే గ్యాస్ సొల్యూషన్. ఓకేనా, అంటే ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి నాన్న, మీకు ఒకవేళ సాఫ్ట్ డ్రింక్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీయో లేకపోతే థమ్స్అప్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏముంటుంది నాన్న, బాటిల్ క్లోజ్ చేస్తున్నప్పుడు పైన గ్యాస్ ఏదైతే ఉందో అట్లాగే లోపల లిక్విడ్ లో ఉన్న డిజాల్వ్డ్ గ్యాస్ ఏదైతే ఉందో అవి రెండు కూడా డైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి. ఓకే, అంటే ఆ లిక్విడ్ లేయర్ కన్నా ఆ సొల్యూషన్ లేయర్ కన్నా పైన ఉన్న గ్యాస్, అట్లాగే ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి గ్యాస్, అవి రెండు కూడా ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటాయి. ఆ కేసులో మనకి ఏమవుతుందంటే గ్యాస్ ఆక్వియస్ టు ది గ్యాసెస్, ఇవి రెండు కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. ఈ రెండు కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకోండి, కాన్సన్ట్రేషన్స్ తీసుకోండి, ఈ రెండింటి కాన్సన్ట్రేషన్స్ రిమైన్స్, ఈ రేషియో ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఉంటుంది అట్ ఏ గివెన్ టెంపరేచర్. ఈ రేషియో ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఉంటుంది ఎట్ ఏ గివెన్ టెంపరేచర్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, ఈక్విలిబ్రియం కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవేంటి మనం రెగ్యులర్ గా చూసేది. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం క్యారెక్టరిస్టిక్స్ చూసామనుకోండి, నానా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రా, ఇవి ఖచ్చితంగా ఫార్ములాస్ కాన్సెప్చువల్ అడుగుతూ ఉంటారు, దీనిలో నుంచి కాన్సెప్చువల్ కూడా అడుగుతూ ఉంటారు, చాలా వరకు కాన్సెప్చువల్ అడుగుతూ ఉంటారు దీంట్లో, అట్లాగే ప్రాబ్లమాటిక్ కూడా అడుగుతారు. ఓకేనా, అందుకని కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈక్విలిబ్రియం వచ్చేసరికి ఇది ఎప్పుడు కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే క్లోజ్డ్ వెసల్లో ఎగ్జిస్ట్ అవుతుంది, క్లోజ్డ్ వెసల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఓపెన్ వెసల్లో పెడితే ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, క్లోజ్డ్ వెసల్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి ఏముంటుందన్న క్యారెక్టరిస్టిక్స్, ఫస్ట్ ఏంటిది క్లోజ్డ్ వెసల్లో, సెకండ్కి వచ్చేసరికి ఇది ఏంటన్నా రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. థర్డ్ ఏంటమ్మా, ఈక్విలిబ్రియం అనేది నువ్వు ఎక్కడెక్కడ చూడొచ్చు, ఫిజికల్ చూడొచ్చు, కెమికల్ అట్లాగే అయానిక్.
ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటే ఇందాక చూసాము, లిక్విడ్ నుంచి గ్యాస్, గ్యాస్ నుంచి లిక్విడ్, ఫిజికల్ స్టేట్ చేంజ్ అవుతుంది, అది ఫిజికల్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, రెండు రియేజెంట్స్ కలిసి ప్రొడక్ట్స్ కింద వెళ్తున్నాయి అనుకోండి, అక్కడ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవడం. ఇందాక చూసాం కదా హ్యాబర్స్ ప్రాసెస్ లో అమ్మోనియా, ఇటు పక్క N2H2 రియాక్ట్ అయ్యి NH3, ఇవి ఈక్విలిబ్రియం లో ఉన్నాయి, దాన్ని కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు. మరి అయానిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, యాసిడ్ బేస్ రియాక్షన్స్ లో అయాన్స్, ఎక్కడైతే అయాన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయో వాటిలో ఎగ్జిస్ట్ అయ్యేది అయానిక్ ఈక్విలిబ్రియం. అయితే ఈ అయానిక్ ఈక్విలిబ్రియం అనేది మనం సపరేట్ గా లెసన్ లో చదువుదాం, నెక్స్ట్ లెసన్ లో మనం అయానిక్ ఈక్విలిబ్రియం చెప్పుకుందాం. అయితే ఇక్కడికి మాత్రం ఏంటి కెమికల్ ఈక్విలిబ్రియం, ఇక్కడ ఈ కేసులో మనం డిస్కస్ చేసేది ఏంటి కెమికల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ లెసన్ లో అయానిక్ ఈక్విలిబ్రియం చెప్తాం. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటి, వాట్ ఈస్ ద ఈక్విలిబ్రియం అనేది ఫిజికల్, కెమికల్, అయానిక్. ఇప్పుడు మనకున్న టాపిక్ లో కెమికల్ ఈక్విలిబ్రియం గురించి డిస్కస్ చేద్దాము నెక్స్ట్ క్లాస్ లో అయానిక్. సో కెమికల్ ఈక్విలిబ్రియం క్యారెక్టరిస్టిక్స్ చూస్తాం అనుకోండి. ఇప్పుడు ఈ కెమికల్ ఈక్విలిబ్రియం క్యారెక్టరిస్టిక్స్ చూస్తాం అనుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైనమిక్ ఇన్ నేచర్. కెమికల్ ఈక్విలిబ్రియం ఏంటిదన్నా, డైనమిక్ ఇన్ నేచర్. ఈ డైనమిక్ నేచర్ అనేది ఎలా ప్రూవ్ చేశారు, ఇందాక చెప్పుకున్నాం కదా, రెండు అమ్మోనియాని NH3 ND3 రెండు మిక్స్ చేస్తే వాటిలో కొత్తగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి, దాన్ని బట్టి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ డైనమిక్ ఇన్ నేచర్. ఓకే, డైనమిక్ అని చెప్పొచ్చు. సెకండ్ ఏంటిది నాన్న, ప్రెషర్, కాన్సంట్రేషన్, అట్లాగే ఇంకా టెంపరేచర్. ఓకే, ప్రెషర్, కాన్సంట్రేషన్, డెన్సిటీ, కలర్. ప్రెషర్ కానీ, కాన్సంట్రేషన్ కానీ, డెన్సిటీ కానీ, కలర్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. ఎక్కడ కాన్స్టెంట్ గా ఉంటాయి, ఎట్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియంలో చూసుకుంటే, ఇప్పుడంతా మన క్యారెక్టరిస్టిక్స్ దేని గురించి మాట్లాడుతున్నాం, కెమికల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుతున్నాం. సో కెమికల్ ఈక్విలిబ్రియం క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది డైనమిక్ ఇన్ నేచర్. అట్లాగే కెమికల్ ఈక్విలిబ్రియంలో ఎప్పుడైతే కెమికల్ ఈక్విలిబ్రియం ఉంది అని అంటామో ఆ ఉన్న చోట ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్ రెండు కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి, మారవు. అదే కదా ఇందా డెఫినేషన్ లో చెప్పుకుంది. అట్లాగే డెన్సిటీ, దాని డెన్సిటీ ఏదైతే ఉందో వాటి కాన్స్టెంట్ గా ఉంటాయి. కలర్ ఏదైతే ఉందో అవి కాన్స్టెంట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడున్నా కెమికల్ ఈక్విలిబ్రియం దగ్గర, కెమికల్ ఈక్విలిబ్రియం. అట్లాగే ఇంకోటి నెక్స్ట్ వస్తే కెటలిస్ట్. థర్డ్ వచ్చేసరికి ఏంటిది, కెటలిస్ట్. ఒకవేళ కెటలిస్ట్ చూసామనుకోండి, ఈ కెమికల్ ఈక్విలిబ్రియంలో కెటలిస్ట్ చూసామనుకోండి, కెటలిస్ట్ ఏం చేస్తుంది నాన్న, కెటలిస్ట్ జనరల్ గా ఏం చేస్తుంది, స్పీడప్ చేస్తుంది రియాక్షన్ ని స్పీడప్ చేస్తుంది, కానీ ఈక్విలిబ్రియం ని మాత్రం డిస్టర్బ్ చేయదు. రియాక్షన్ ని స్పీడప్ చేస్తుంది కానీ ఈక్విలిబ్రియం ని మాత్రం డిస్టర్బ్ చేయదు కెటలిస్ట్ అనేది. ఓకేనా, అయితే ఈ రియాక్షన్ ని స్పీడప్ చేసేటప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్ లో ఎంత స్పీడప్ చేస్తుందో బ్యాక్వర్డ్ రియాక్షన్ లో కూడా అంతే స్పీడప్ చేస్తుంది. ఫార్వర్డ్ రియాక్షన్ లో ఎంతైతే స్పీడప్ చేస్తుందో బ్యాక్వర్డ్ రియాక్షన్ లో కూడా అంతే. సో ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివేషన్ ఎనర్జీ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం అనుకోండి. ఇటు చూడండి నన్ను ఒకసారి, ఇదేంటిది, రియాక్షన్ కోఆర్డినేట్స్. ఓకే, ఇదేమో ఎనర్జీ కర్వ్ తీసుకోండి, ఇక్కడ ఎనర్జీ. అయితే ఇక్కడ రియేజెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి, మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ లో ఇది యాక్టివేషన్ ఎనర్జీ. సో దీన్ని ఏమంటారంటే ఈఏ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అంటాం, అట్లాగే ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకుంటే, ఇక్కడ నుంచి దీనికి ఏదైతే ఉందో ఇటు నుంచి ఇటు వెళ్ళాలంటే అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఏంటిది, బ్యాక్వర్డ్ యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇప్పుడు ఏదైనా కెటలిస్ట్ యూజ్ చేస్తామనుకో, కెటలిస్ట్ ఏం చేస్తుందన్నా, ఇలా డిఫరెంట్ పాత్ ఇస్తుంది. ఓకే, దీన్ని డిస్టర్బ్ చేయదు, కానీ ఈ యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తుంది. ఇంత తగ్గించింది. ఓకే, ఎప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్ లో. సో ఫార్వర్డ్ రియాక్షన్ లో ఎంతైతే తగ్గించిందో బ్యాక్వర్డ్ లో కూడా అంతే తగ్గింది. చూడండి, ఫార్వర్డ్ రియాక్షన్ లో ఎంతైతే తగ్గిందో బ్యాక్వర్డ్ రియాక్షన్ లో కూడా అంతే తగ్గింది. ఓకే, సో ఇలా యాక్టివేషన్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఇప్పుడు కెటలిస్ట్ అనేది ఏం చేస్తుందంటే, బై రెడ్యూసింగ్ ఇట్స్ యాక్టివేషన్ ఎనర్జీ ఇట్ స్పీడ్ అప్ ద రియాక్షన్, ఆర్ అది ఏం చేస్తుంది నాన్న, ఇట్ స్పీడ్ అప్ ద రియాక్షన్, ఆర్ సింపుల్ గా చెప్పాలంటే ఆ ఈక్విలిబ్రియం అటైన్ చేయడానికి ఫాస్ట్ గా వెళ్ళేలాగా ఇది హెల్ప్ చేస్తుంది.
రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియం ని ఫాస్ట్ గా అటైన్ అవ్వడానికి ఈ కెటలిస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది, కానీ ఈక్విలిబ్రియం మాత్రం డిస్టర్బ్ చేయదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈక్విలిబ్రియం అనేది ఏ కేసెస్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు? ఏది? కెమికల్ ఈక్విలిబ్రియం. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, కెమికల్ ఈక్విలిబ్రియం అనేది ఏ కేసెస్ లో అబ్జర్వ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 కేసెస్ చెప్తాను. ఒకవేళ మనకి రియేజెంట్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే ఒక 2-3 సెకండ్స్ లో 2-3 మినిట్స్ లో వెంటనే ఈక్విలిబ్రియం వచ్చేసి రావచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసులో ఇక్కడ కేసు 1 లో రియేజెంట్ యాడ్ చేసాము, ఆ తర్వాత ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. రియేజెంట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపటికే ఈక్విలిబ్రియం వచ్చేస్తుంది, ప్రొడక్ట్ దగ్గర కొంచెం సేపటికే ఈక్విలిబ్రియం వచ్చేస్తుంది, అంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో ఈక్విలిబ్రియం వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ రియాక్షన్ అనేది రియేజెంట్ దగ్గర ఆగిపోతుంది కానీ ప్రొడక్ట్స్ కింద రాదు. ఇక్కడ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో, రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్ట్స్ కింద కంప్లీట్ గా కన్వర్ట్ అవ్వట్లేదు. అందుకని ఇనీషియల్ స్టేజ్ లోనే మనకి ఈక్విలిబ్రియం అనేది అటెన్ అయిపోయింది. ఒకవేళ కేస్ 2 చూసామనుకోండి, ఇది మరి ఈ కేసులో ఏంటన్నా, ఇది ఆఫ్టర్ సర్టెన్ టైం తర్వాత అంటే దీన్ని మోడరేట్ అంటాం. ఇది మోడరేట్ గా జరుగుతుంది రియాక్షన్. అంటే కొంత రియాక్టెంట్స్ ఉంటుంది, కొంత ప్రొడక్ట్స్ రెండు ఉంటాయి. కొంత రియాక్టెంట్స్ ఉంటాయి, కొంత ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. ఇంకొక ఐడియా చూస్తాం అనుకోండి, ఇట్లా ఇది బాగా కిందకి వచ్చేసిన తర్వాత ఈక్విలిబ్రియం, ఇది బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అండి. ఇప్పుడు ఈ కేసులో ఏంటిది నాన్న, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఏమో ఎక్కువగా ఉంటుంది. చూడండి, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది, ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చిన తర్వాత ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ రియాక్షన్ కంప్లీషన్కి వచ్చిన తర్వాత ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదేమో మిడిల్లో ఉంది. ఇది వచ్చేసరికి ఇనిషియల్ గానే అసలు రియాక్షన్ ప్రొసీడ్ అవ్వకుండానే రియాక్టెంట్స్ దగ్గరే ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా మనం 3 కేసెస్ లో కెమికల్ ఈక్విలిబ్రియం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఈ 3 స్టేజెస్ లో ఇలా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కాన్సెప్ట్స్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే లా ఆఫ్ మాస్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, A times of A plus B times of B gives rise to C times of C plus D times of D. ఇది రియాక్షన్ అనుకోండి. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు దీన్ని రేట్ ఎలా రాస్తాం నాన్న? Rate of this reaction is directly proportional to active masses of reactants. ఈ యాక్టివ్ మాసెస్ అంటే ఏంటి నాన్న? కాన్సన్ట్రేషన్ ఎట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఉన్న కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే, యాక్టివ్ మాసెస్ అంటే ఏంటి? అట్ పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఉన్న కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే, అంతేగాని మనం ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్న కాన్సన్ట్రేషన్ కాదు. స్టార్ట్ చేసినప్పుడు ఉన్న కాన్సన్ట్రేషన్ కాదు. రియాక్షన్ లో కొంత జరిగిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ కొంత జరిగిపోయిన తర్వాత ఏమవుతుందన్న, A అండ్ B కొంత రియాక్ట్ అయిపోయినాయి అనుకో. ఆ తర్వాత రిమైనింగ్ రేట్ అనేది దేని మీద ఉంటుంది? అన్రియాక్టెడ్, అంటే కొంత రియాక్ట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ మిగిలిపోయి ఉంటుంది చూసారా, దాని మీద ఇది డిపెండ్ అవుతుంది. సో ఆ రిమైనింగ్ ఏదైతే మిగిలిపోయిందో ఆఫ్టర్ టైం T, దాన్నే మనం యాక్టివ్ మాసెస్ అంటాం. సో A పవర్ A అట్లాగే B పవర్ B. ఇది ఎప్పుడు రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్టివ్ మాసెస్ ఆఫ్ A. ఇది ఎప్పుడు దేనికి నాన్న? ఫార్వర్డ్ రియాక్షన్ కి. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ అంటే ప్రపోర్షనాలిటీ తీసామనుకో, సమ్ కాన్స్టెంట్ పెడతాం కదా. సో నేను దీన్ని ఎలా రాస్తున్నా? RF ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ KF ఇంటూ A పవర్ A B పవర్ B. ఓకే, ఇది ఫార్వర్డ్ రియాక్షన్ కి. సిమిలర్ గానే బ్యాక్వర్డ్ రియాక్షన్ కి రాసామనుకో, ఇప్పుడు బ్యాక్వర్డ్ రియాక్షన్ కి ఇవి కదా క్రూషియల్ రోల్ ప్లే చేసేది. ఫార్వర్డ్ రియాక్షన్ దీని మీద డిపెండ్ అవుతుంది, మరి బ్యాక్వర్డ్ రియాక్షన్ వచ్చేసరికి వీటి మీదే కదా డిపెండ్ అవుతుంది. సో బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ రాసాం. ఇది చూడండి, ఇదేమో RF అనుకోండి, ఇదేమో RB అనుకోండి. ఇప్పుడు RB ఎలా రాయించున్నానా? RB ఈజ్ ఈక్వల్ టు ఇది యాక్టివ్ మాసెస్ ఆఫ్ దిస్ వన్, అంటే కాన్స్టెంట్ ఏంటిది? KB అనుకోండి. KB ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ C పవర్ C అండ్ క్యాపిటల్ D పవర్ స్మాల్ d. ఇవి ఓకే. కానీ మీకు తెలుసు ఆల్రెడీ, ఇప్పుడు ఇవి రెండు కూడా ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయింది అనుకున్నాం. ఎట్ ఈక్విలిబ్రియం ఏమవుతుందన్న? RF ఈజ్ ఈక్వల్ టు RB
రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఇవి రెండు ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ చేస్తే ఏమొస్తున్నాను ఇక్కడ మనకి కేఎఫ్ ఇంటూ ఏ పవర్ ఏ బి పవర్ బి ఇజ్ ఈక్వల్ టు కేబి ఇంటూ సి పవర్ సి డి పవర్ డి. ఓకే, ఇప్పుడు కేఎఫ్ బై కేబి ఇటు తీసుకొచ్చి ఇదంతా తీసుకెళ్ళిపోయాం అనుకోండి. కేఎఫ్ బై కేబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, ఇది సి పవర్ సి డి పవర్ డి డివైడెడ్ బై ఏ పవర్ ఏ బి పవర్ బి. ఓకే, సో కేఎఫ్ బై కేబీనే మనం ఏమంటారంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. కేఎఫ్ బై కేబీని ఏమంటాం నాన్న, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ బై కేబీ. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే జనరల్ గా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చెప్పాలంటే ఏంటి నాన్న, ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, అంతే కదా. product of product concentration divided by product of reactant concentration, product of products concentration divided by product of reactant concentration. అంటే నెక్స్ట్ టైం ఏదైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనం ఏం రాసేయచ్చు, ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఏం రాయొచ్చు, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని కాన్సన్ట్రేషన్ రైజ్ టు దిస్ పవర్ కోఎఫిషియెంట్స్ డివైడెడ్ బై రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని కాన్సన్ట్రేషన్ రైజ్ టు ది పవర్ వాటి కోఎఫిషియెంట్స్, అది రాస్తే సరిపోతుంది. ఓకే, ఇది రేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి. ఓకే, అట్లాగే ఇక్కడ ఏదైతే ఉందో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్, దీన్నే మనం ఏమంటే లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటాం. లా ఆఫ్ మాస్ యాక్షన్, దీన్నే మనం ఏమంటాం నాన్న, లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సిడిఏబి అంటే ఏంటి నాన్న, కాన్సన్ట్రేషన్స్. ఓకే, కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి, ఇవన్నీ ఈ టర్మ్స్ అన్ని. ఆ తర్వాత వీటికి యూనిట్స్ చెప్పండి ఒకసారి. వీటికి యూనిట్స్ ఏంటి, ఇది కాన్సన్ట్రేషన్ అన్నాము, ఇది కాన్సన్ట్రేషన్ అంటే అన్ని కూడా కాన్సన్ట్రేషన్ కాబట్టి చూడండి, అన్ని కూడా కాన్సన్ట్రేషన్ కాబట్టి పైన కాన్సన్ట్రేషన్, ఈ రెండు బేసెస్ సేమ్ ఈక్వల్, అప్పుడేమో పవర్స్ ఏం చేయాలి, నేను సమ్ చేయాలి. ఎప్పుడు ఇది సో పైన వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ సి ప్లస్ డి అవుతుంది, కిందకు వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది నాన్న, ఏ ప్లస్ బి అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా నేను ఎలా రాయించున్నా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సమ్ డెల్టా ఎన్, కాన్సన్ట్రేషన్ పవర్ సమ్ డెల్టా ఎన్ అని రాసా. ఓకే, కాన్సన్ట్రేషన్ పవర్ సమ్ డెల్టా ఎన్ అని రాసా. సో ఇప్పుడు ఏంటి, ఈ యూనిట్ ఫర్ కే ఈక్విలిబ్రియం దేని మీద డిపెండ్ అవుతాయి, ఈ డెల్టా ఎన్ మీద డిపెండ్ అవుతాయి. ఒకవేళ డెల్టా ఎన్ 0 అయిపోయింది అనుకో, సంథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దీనికి యూనిట్స్ ఉంటాయా, ఉండవు. ఓకే, యూనిట్స్ ఉంటాయా, ఉండవు. ఒకవేళ 1 ఉంది అనుకోండి, యూనిట్స్ ఒకలా ఉంటాయి. 2 ఉన్నాయి అనుకోండి, యూనిట్స్ ఒకలా ఉంటుంది. అదే -1 ఉంది అనుకోండి, అట్లా. సో ఇక డెల్టా ఎన్ అంటే ఏంటి, అంటే జాగ్రత్త చూడండి, డెల్టా ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous products minus number of moles of gaseous reactants. Number of moles of gaseous products, number of moles of gaseous reactants, దాన్నే మనం డెల్టా ఎన్ అంటాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous products, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous reactants, దాన్నే మనం ఏమంటాం నాన్న, డెల్టా ఎన్ అంటాము. ఓకే, డెల్టా ఎన్ అంటాము. సో ఇప్పుడు కనుక ఇప్పుడు దీనిలో చూడండి ఒకసారి, వీటిలో డిఫరెంట్ కేసెస్ ఇప్పుడే చూద్దామా. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎందుకంటే వీటి నుంచి తర్వాత కేసెస్ వస్తాయి కంటిన్యూ చేసేటప్పుడు, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటిది నాన్న, కే ఈక్విలిబ్రియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఇదేంటిది, కాన్సన్ట్రేషన్స్ తీసుకున్నాం కాబట్టి నేను సింపుల్ గా దీన్ని కేసీ అంటాను. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఇది పరిస్థితి. ఓకే, అలాగే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, మోల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, మోల్ ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా రాస్తామంటే, మోల్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఇజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ C raised to the power C into mole fraction of D
raised to the power d divided by mole fraction of A raised to the power A into mole fraction of B raised to the power B. Mole fraction of raised to the power B. అట్లాగే ఇది in terms of mole fraction. మరి దీనికి యూనిట్స్ ఉంటాయా? అసలు మోల్ ఫ్రాక్షన్ కి యూనిట్స్ ఉంటాయా? ఉండవు. మోల్ ఫ్రాక్షన్ కి యూనిట్స్ ఉంటాయా? ఉండవు. సో ఇక్కడ యూనిట్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. యూనిట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దిస్ వన్ ఈజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు ఓకే. అండ్ ఎప్పుడైతే దీన్ని రిలేట్ చేసామో దాని మీనింగ్ ఏంటన్నా ఇక్కడ ఏంటిది ఈక్విలిబ్రియం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి. ఇది అంటే ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి ఎక్కడ ఉంది? ఈక్విలిబ్రియం దగ్గర. ఈక్విలిబ్రియం దగ్గర నువ్వు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి కనుక్కున్నావు ఇక్కడ. అట్లాగే ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ డి ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఈక్విలిబ్రియం దగ్గర మాత్రమే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఉంది. అప్పుడు మాత్రమే దీనిలో పెట్టింది. అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ ఇచ్చారనుకోండి. ప్రెషర్ ఎప్పుడు గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది నాన్న ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి అక్కడ కాన్సన్ట్రేషన్ కన్నా మనం గ్యాసెస్ తీసుకున్నప్పుడు పార్షియల్ ప్రెషర్స్ తీసుకుంటాం. పార్షియల్ ప్రెషర్స్. సో కేపీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ ప్రెజర్ ఫర్ గ్యాసెస్ అంటే ప్రెషర్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏంటిది నాన్న అగైన్ ప్రొడక్ట్స్ డివైడెడ్ బై రియాక్టెంట్స్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సి రైజ్ టు ది పవర్ సి into partial pressure of D raised to the power D divided by partial pressure of A raised to the power A partial pressure of B raised to the power B. Okay, partial pressure raised to the power itla దీనికి ఏంటిదిరన్నా KP. ఓకే, దీనికి KP వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. మరి ఇక్కడ యూనిట్స్ ఎట్లా ఉంటాయి నాన్న? ఇక్కడ కూడా ఇందాక ఏం చెప్పాము దీనికి యూనిట్స్ రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పవర్ డెల్టా అని రాసాం కదా. ఇక్కడ ఏంటిది ఇది ప్రెషరే ప్రెషర్ ని ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్స్ అనుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది నాన్న అట్మాస్ఫియర్ హోల్ పవర్ C+D మైనస్ A+B C+D మైనస్ A+B అగైన్ ఏంటిది నాన్న డెల్టా ఎన్. అప్పుడు దీని యూనిట్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయిరా? డెల్టా ఎన్ మీద డిపెండ్ అవుతాయి. అగైన్ డెల్టా ఎన్ అంటే ఏంటి నాన్న నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. ఓకే, తర్వాత మీరు ఇందాక లా ఆఫ్ మాస్ యాక్షన్ చెప్పుకున్నాం కదా, యాక్టివ్ మాస్ అని చెప్పుకున్నాం కదా. యాక్టివ్ మాస్ అనేది ఎప్పుడు చెప్తాం నాన్న? కాన్సన్ట్రేషన్ గురించి చెప్తాం. యాక్టివ్ మాసెస్ అంటే కాన్సన్ట్రేషన్ చెప్తాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ తీసుకున్నాం అనుకోండి దాని యాక్టివ్ మాస్ ఎప్పుడు కూడా యూనిటీగా తీసుకుంటాం. సాలిడ్ తీసుకుంటే సాలిడ్ అంటే అదేంటిలా ఉంటుంది నాన్న సాలిడ్ వచ్చేసరికి దానికి యాక్టివ్ మాసెస్ అనేది ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటాము? యూనిటీగా తీసుకుంటాం. అట్లాగే ప్యూర్ లిక్విడ్ ఉందనుకోండి, ప్యూర్ లిక్విడ్ కనుక ఉంది అనుకోండి అంటే ఇంప్యూర్ కాదు ప్యూర్ లిక్విడ్ కనుక ఉందనుకోండి దాని యాక్టివ్ మాస్ కూడా ఎంతలాగా తీసుకుంటాం? 1 లా తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్, 1 లా తీసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 1 ఈ ఎగ్జాంపుల్ కి కేసీ కనుక్కోవాలి, కేపీ రెండు కనుక్కోవాలి. కేపీ రెండు కూడా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 gives rise to CaO plus CO2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీటికి ఫిజికల్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాకే చెప్పుకున్నాం కదా లా ఆఫ్. ఇప్పుడు వీటి రాయాలి అంటే కాన్సన్ట్రేషన్స్ కావాలి. కాన్సన్ట్రేషన్స్ కొన్ని ఇప్పుడే రాస్తాము. సాలిడ్ కి అయితే కాన్సన్ట్రేషన్ యూనిటీగా తీసుకుంటాం, ప్యూర్ లిక్విడ్ అయితే కాన్సన్ట్రేషన్ యూనిటీగా తీసుకుంటాం. అర్థమవుతుందా? అందుకని ఇది వచ్చేసరికి ఏంటిది సాలిడ్, ఇది వచ్చేసరికి గ్యాస్. ఓకే, గ్యాస్. ఇప్పుడు జనరల్ గా కేసీ రాసేయండి. కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం నాన్న? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ CaO into CO2. వీటికి ముందు ఏం లేవు కాబట్టి రైజ్ టు ది పవర్ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. అందుకే 1 రైట్లా డివైడెడ్ బై CaCO3. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లో ఇదేంటిదిరా? సాలిడ్. అంటే దీని కాన్సన్ట్రేషన్ ఎంతనా? యూనిటీ. దీని కాన్సన్ట్రేషన్ 1. ఇక్కడ కూడా దీని కాన్సన్ట్రేషన్ సాలిడ్ కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ 1. అంటే ఇది కేవలం దేని మీద డిపెండ్ అవుతుందిరా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 మీద డిపెండ్ అవుతుంది. అలాగే కేపీ రాసామనుకో దీనికి. కేపీ కూడా అగైన్ సేమే కదా. ప్రెషర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్
CaO పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 డివైడెడ్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఇది. మరి దీనికి పార్షియల్ ప్రెషర్ ఉంటుందా? ఉండదు. దీనికి ఉంటుందా? ఉండదు. దీనికి మాత్రమే ఉంటుంది. అప్పుడు KP ఎంత అవుతుంది నాన్న? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 మాత్రమే ఉంటుంది. ఇది KP, ఇది KC. సో KC వచ్చేసరికి ఏమో కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 మీద డిపెండ్ అవుతుంది. KP వచ్చేసరికి ఏమో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2కి వచ్చేసరికి నాన్న ఇక్కడ యూనిట్స్ చెప్పండి ఒకసారి. యూనిట్స్ ఏమవుతుందిరా? దీనికి యూనిట్స్ ఏముంటాయన్నా? జస్ట్ డైరెక్ట్ గా ఒకటే ఉంది కాబట్టి మోల్స్ పర్ లీటర్ యూనిట్స్ అయితే. మరి దీనికి ప్రెషర్ కాబట్టి అట్మాస్ఫియర్. ఓకే, ఇక్కడ నేను డెల్టా ఎన్ క్యాలిక్యులేట్ చేయలేదు, ఎందుకంటే డెల్టా ఎన్ నెక్స్ట్ దానిలో క్యాలిక్యులేట్ చేద్దాము, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. H2 గ్యాస్ ప్లస్ I2 గ్యాస్ గివ్స్ రైజ్ టు 2HI గ్యాస్. H2 గ్యాస్ ప్లస్ I2 గ్యాస్ గివ్స్ రైజ్ టు 2HI గ్యాస్. దీన్ని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీనికి కేసీ రాసామనుకోండి ఏమవుతుంది నాన్న? ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ HI అంటే దీని ముందేముంది 2, సో రైజ్ టు ది పవర్ 2 డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2. ఇదేంటిది? కేసీకి. మరి యూనిట్స్ ఏంటి నాన్న? ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనగానే మోల్స్ పర్ లీటర్. ఇది మోల్స్ పర్ లీటర్, ఇది మోల్స్ పర్ లీటర్. కానీ ఇప్పుడు చూడండి, ఇది మోల్స్ పర్ లీటర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై మోల్స్ పర్ లీటర్ ఇంటూ మోల్స్ పర్ లీటర్. అప్పుడు ఏమవుతుంది నాన్న? రెండు క్యాన్సిల్ అయిపోయి నో యూనిట్స్ కదా. ఇప్పుడు నేను దీనికి డెల్టా ఎన్ క్యాలిక్యులేట్ చేశాను అనుకో. సో డెల్టా ఎన్ అంటే ఏం చెప్పాను? నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్. గ్యాసియస్ ప్రొడక్ట్స్ లో నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మోల్స్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 మోల్స్ ఉంది. నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు గ్యాసియస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. సో ప్రొడక్ట్ సైడ్ 2 ఉంది, మైనస్ రియాక్టెంట్ సైడ్ ఏంటి? ఇదొకటి, మరి అగైన్ 2 ఉన్నాయి. సో 2 - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. 2 - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. అంటే కేసీకి యూనిట్స్ ఎంత నాన్న? కాన్సన్ట్రేషన్ పవర్ డెల్టా ఎన్ అంటే కాన్సన్ట్రేషన్ పవర్ 0 అంటే ఎంత? 0 అంటే ఎంత? 1. అంటే ఇక్కడ యూనిట్స్ ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. యూనిట్స్ ఏముండదు. సిమిలర్లీ కేపీకి చెప్పండి. కేపీ ఏమవుతుంది నాన్న? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ HI హోల్ స్క్వేర్ డివైడెడ్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ H2 ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ I2. ఇక్కడ కూడా మీకు ఏంటన్నా? ఇందాక మనం అట్మాస్ఫియర్స్ హోల్ పవర్ డెల్టా ఎన్ అనుకున్నాం. ఇప్పుడే దీన్ని క్యాలిక్యులేట్ చేసాం. డెల్టా ఎన్ అంతా ఈజ్ ఈక్వల్ టు 0. సో యూనిట్స్ ఏమైనా ఉంటాయా? ఏమి యూనిట్స్ ఉండవు. సో దీనికి యూనిట్స్ ఏమీ ఉండవు. క్లియరా? తర్వాత ఎగ్జాంపుల్ 3 చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం. చూడండి ఒకసారి. N2 ప్లస్ ఒక నిమిషం నాన్న. సో N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3 గ్యాస్. సో ఇది గ్యాసే, ఇది కూడా గ్యాస్. దీనిలో ముందు డెల్టా ఎన్ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకుందాం. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? ప్రొడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 గ్యాసెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 2 గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని గ్యాస్లు ఉన్నాయి? మొత్తం ఇది ఒక 3 + 1 4. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? -2. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా? -2 వచ్చింది. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -2 వచ్చింది. ఇప్పుడు కేసీ రాసామనుకోండి. దీనికి కేసీ రాసామనుకోండి. ఎలా రాస్తాం నాన్న? ప్రొడక్ట్స్ డివైడెడ్ బై రియాక్టెంట్స్. సో NH3 హోల్ స్క్వేర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 రైజ్ టు ది పవర్ 3. అప్పుడు యూనిట్స్ ఏమవుతాయి నాన్న? యూనిట్స్ అడిగారు అనుకో మనకి డైరెక్ట్ గా ఇదంతా రాయవసల్లా. డైరెక్ట్ గా యూనిట్స్ ఏం రాయొచ్చు నాన్న? కాన్సన్ట్రేషన్ పవర్ డెల్టా ఎన్. ఇక డెల్టా ఎన్ అంటే ఎంతరా? -2. అంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏం రాస్తాము? మోల్స్ పర్ లీటర్ హోల్ పవర్ -2. ఈ -2 తీసేస్తాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇది రివర్స్ అవుతుంది. అంటే లీటర్ స్క్వేర్ బై మోల్ స్క్వేర్ రాస్తాం. అర్థమవుతుందా? లేదా దీన్ని ఏమవుతుందా? లీటర్ స్క్వేర్ మోల్ పవర్ -2 ఇలా రాస్తాం. సో యూనిట్స్ అంటే ఇట్లా డైరెక్ట్ గా రాస్తాం. మరి ఇందాక యూనిట్స్ దీనికి ఎట్లా వస్తాయి చెప్పండి?
ఒకవేళ కేపీ రాసామనుకోండి, కేపీకి వచ్చేసరికి యూనిట్స్ ఏంటన్నా అట్మాస్ఫియర్ హోల్ పవర్ డెల్టా ఎన్, అట్మాస్ఫియర్ హోల్ పవర్ డెల్టా ఎన్. అప్పుడు ఏమవుతుంది నాన్న అట్మాస్ఫియర్ -2. ఇవి యూనిట్స్, ఇవి యూనిట్స్. ఇలా మనము డిఫరెంట్ రియాక్షన్స్ కి కేసీ కేపీలు రాస్తూ ఉంటాం. డిఫరెంట్ రియాక్షన్స్ కి కేపీ కేసీలు ఎలా రాస్తాం అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్న, రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. ప్రెషర్ కి కాన్సన్ట్రేషన్ కి రిలేషన్. ఓకే, అంటే దీనికోసం నేను ఎలా రాస్తున్నానంటే చూడండి, కేసీ చెప్పండి మీకు. కేసీ అంటే ఏంటి? కేసీ కాన్సన్ట్రేషన్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ లో, కాన్సన్ట్రేషన్ టర్మ్. అట్లాగే కేపీ అంటే ఏంటన్నా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. ఒకసారి మీరు కనుక పివి = ఎన్ఆర్టీ చూసామనుకో, పివి = ఎన్ఆర్టీ చూసామనుకోండి, దీనిలో పీని ఇక్కడే ఉంచేసి ఈ విని తీసుకొచ్చామనుకో, అప్పుడు ఏమవుతుంది N/V × RT. N/V × RT. ఈ N/V అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్. సో P = CRT. ఈ సి ఏంటి నాన్న? కాన్సన్ట్రేషన్. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే నాన్న ఇది డెరైవ్ చేయొచ్చు, కానీ నేను డెరైవ్ చేయట్లేదు, మనకి డెరివేషన్ అవసరం లేదు కాబట్టి. సో నేను ఇలా ఈజీగా గుర్తుపెడుతున్నా. చూడండి, ఇప్పుడు దీనిలో PCRT. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే KP = KC × RT పవర్ డెల్టా ఎన్. RT పవర్ డెల్టా ఎన్. దిస్ ఈజ్ వాట్ ద రిలేషన్ బిట్వీన్ KP అండ్ కేసీ. ఒకవేళ కాదు సార్ ఒకసారి అవుట్లైన్ కావాలి అనుకుంటే ఏం లేదు, కేసీ అంటే ఎలా రాస్తాము చూడండి. ముందు కేపీకి రాస్తాం కదా, కేపీకి ఎలా రాస్తాం నాన్న? KP = పార్షియల్ ప్రెషర్ ఆఫ్ C, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ D డివైడెడ్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ B. ఇదే కదా రాసేది. కానీ మనకి రౌల్స్ లా గుర్తుందా? రౌల్స్ లా ఏంటిది నాన్న? పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇది ఇప్పుడు మనకి ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు పివి = ఎన్ఆర్టీ ఉంది కదా, పివి = ఎన్ఆర్టీ. దాంట్లో ఇద్దరు ఏం చెప్పాము? P = C × RT కదా. సో ప్రెషర్ ప్లేస్ లో నేనేం పెట్టొచ్చు? C × RT పెట్టొచ్చు కదా. ప్రెషర్ ప్లేస్ లో C × RT పెట్టొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది నాన్న? ప్రెషర్ ప్లేస్ లో C × RT అనుకో, CRT హోల్ పవర్ CRT హోల్ పవర్ D. ఇది ఎప్పుడు Dకి, ఇది Dకి డివైడెడ్ బై CRT హోల్ పవర్ A ఫర్ A. అట్లాగే CRT హోల్ పవర్ B ఫర్ B. ఓకే, ఇప్పుడు CD, ఓకే ఇది C కదా, CC, CD, CA, CB ఇది మొత్తం కలిపి ఏమవుతుంది? KC అవుతుంది. అట్లాగే RT పవర్ C, RT పవర్ D, RT పవర్ A, RT పవర్ B మొత్తం కలిపితే ఏమవుతుంది నాన్న? RT పవర్ డెల్టా ఎన్. సింపుల్, RT పవర్ డెల్టా ఎన్. ఎలా తెచ్చుకుంటాం మనం. ఓకే, అయితే డెరివేషన్ అంతా అవసరం లేదు, జస్ట్ అవుట్లైన్ ఇచ్చాం మీకు, ఒకసారి గుర్తు చేద్దామని. ఇది రిలేషన్ బిట్వీన్ కేసీ. ఇప్పుడు నాకు ఇక్కడ 3 కేసెస్ వస్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న. కేస్ 1 ఒకవేళ డెల్టా ఎన్ = 0 అయింది అనుకో. కేస్ 1 ఏంటి నాన్న? ఒకవేళ డెల్టా ఎన్ = 0 అయిపోయింది, డెల్టా ఎన్ = 0 అయిపోయింది అంటే నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ = నెంబర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్ ఉన్నాయి అనుకో. ఆ కేసులో ఇప్పుడు ఇది ఏమవుతుంది నాన్న? ఈ టర్మ్ అంతా సంథింగ్ పవర్ 0 = ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఇది 1 అంటే నువ్వు ఆ కేసులో కేపీ కనుక్కున్నా కేసీ కనుక్కున్నా రెండు ఈక్వల్లే. సో ఈ కేసులో KP = KC. అలా కాకుండా కేస్ 2లో ఒకవేళ డెల్టా ఎన్ పాజిటివ్ అయిందనుకో, డెల్టా ఎన్ పాజిటివ్ అయిందనుకో, అంటే ఇది ఏమవుతుంది నాన్న? పాజిటివ్ సమ్ పవర్ రాద్దాం, ఊరికే 2 రాద్దాం, పాజిటివే కదా, 2 రాద్దాం. 2 రాస్తే అప్పుడు ఏమవుతుంది నాన్న? దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇంకా కొంత టర్మ్ యాడ్ అవటం వల్ల ఈ వాల్యూ పెరిగిపోతుంది. అర్థమవుతుందా? దీంతో కంపేర్ చేసుకుంటే ఇది అలానే ఉంది, కొంత టర్మ్ ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది కదా, కొంత టర్మ్ యాడ్ అవటం అంటే మల్టిప్లై అవుతుంది కదా, మల్టిప్లై అయ్యేసరికి ఏమవుతుంది నాన్న? ఈ వాల్యూ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? KP > KC అవుతుంది. KP > KC అవుతుంది. అలా కాకుండా ఒకవేళ కేస్ 3 తీసుకున్నాం అనుకోండి, ఈ కేసులో డెల్టా ఎన్ నెగిటివ్ అయింది అనుకోండి. డెల్టా ఎన్ నెగిటివ్ అంటే ఏమవుతుంది నాన్న? డెల్టా ఎన్
-2 అయింది అనుకుందాం. -2 అంటే ఏమవుతుందా, ఇది డివైడెడ్ బైకి వస్తుంది కదా, డివైడెడ్ బై స్క్వేర్ కింద వస్తుంది కదా, అవునా? సో డివైడెడ్ బై స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఈ వాల్యూ ఇంకా తగ్గుతుంది. ఎందుకని, ఇది డివైడెడ్ లో ఉంది కాబట్టి, డినామినేటర్ లో వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి ఈ వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న, కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అవుతుంది. కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ. ఈ 3 కేసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 కేసెస్ మనకి చాలా ఇంపార్టెంట్. కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఉన్నాయి. ఓకేనా? మరి సార్ వీటికి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఇస్తారా? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటిది నాన్న, H2 ప్లస్ I2 గివ్స్ రైజ్ టు 2HI. ఇది గ్యాసే, ఇది గ్యాస్, ఇది కూడా గ్యాస్. ఇప్పుడు ఏంటన్నా, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెన్స్ ఎంత, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ కేసులో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి డెల్టా ఎన్ పాజిటివ్ రావాలంటే ఏంటిది, ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్ చేస్తే పాజిటివ్ రావాలి. అంటే ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండాలి, రియాక్టెంట్ తక్కువగా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, PCl5 గ్యాస్ గివ్స్ రైజ్ టు PCl3 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్. ఇప్పుడు ఏముంది నాన్న, ఇటు పక్క 2 -1 అంటే డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, 1 అంటే పాజిటివ్. సో ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంటి, నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలంటే ఏంటి, ప్రొడక్ట్స్ తక్కువగా ఉండాలి, రియాక్టెంట్స్ ఎక్కువగా ఉండాలి. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ గివ్స్ రైజ్ టు 2NH3 గ్యాస్. ఇప్పుడు చూడండి, దీనిలో ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2 మైనస్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, -2 వచ్చింది. ఇట్లా 3 డిఫరెంట్ కేసెస్ కి 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. 3 డిఫరెంట్ కేసెస్ కి 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేఎక్స్. రిలేషన్ బిట్వీన్ కేపీకి అండ్ కేఎక్స్ కి. ఇప్పుడు చూడండి, ప్రెజర్ కి అట్లాగే మోల్ ఫ్రాక్షన్ కి రిలేషన్ ఏమన్నా ఉందా, పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. గుర్తుందా, పీ టోటల్. పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్. దీన్ని సింపుల్ గా ఇలా రాసుకోండి, పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. అవునా కదా? సో పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. ఇప్పుడు చూడండి, కేపీ అంటే ఏంట్రా, పార్షియల్ ప్రెజరే కదా, పార్షియల్ ప్రెజర్. సో కేపీని ఎలా రాస్తాం మామూలుగా, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డి డివైడెడ్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ టైమ్స్ ఏ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి పవర్ బి. ఇదే కదా కేపీ అంటే. ఈ పార్షియల్ ప్రెజర్ ప్లేస్ లో నేనేం రాసుకోవచ్చు, మోల్ ఫ్రాక్షన్ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి రైజ్ టు ది పవర్ సి ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ డి రైజ్ టు ది పవర్ డి. దీంతో పాటు ఇంకేముంది నాన్న, పీ టోటల్ కూడా ఉంది కదా. ఈ రెండిటిలో పీ టోటల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే పీ టోటల్ హోల్ టు ది పవర్ ఆఫ్ సి ప్లస్ డి. ఈ రెండిటిలో కామన్ తీసా, హోల్ డివైడెడ్ బై అగైన్ ఇక్కడ కూడా ఏం రాయించినా, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ రైజ్ టు ది పవర్ ఏ ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి రైజ్ టు ది పవర్ బి. అండ్ ఈ రెండిటిలో కూడా పీ టోటల్ ఉంటది కదా. సో పీ టోటల్ రైజ్ టు ది పవర్ ఏ ప్లస్ బి. ఇది మొత్తం కలిపితే మనకి ఏమవుతుంది, పీ టోటల్ హోల్ పవర్ డెల్టా ఎన్. ఇదంతా కలిపితే ఏంటిది, మోల్ ఫ్రాక్షన్. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ ఇంటూ పీ టోటల్ టోటల్ ప్రెజర్ హోల్ పవర్ డెల్టా ఎన్. ఓకే, ఇది దిస్ గివ్స్ అ రిలేషన్ బిట్వీన్ rate constant in terms of pressure, equilibrium rate constant in terms of pressure is equal to equilibrium rate constant in terms of mole fraction P total raised to the power delta n. ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ కేసెస్ చెక్ చేసుకోవచ్చు, సేమ్ ఇందట్లాగానే ఉన్నాయి కదా, అలా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ లోకి వచ్చేసరికి ద రిలేషన్ బిట్వీన్ సి కి ఎక్స్ కి, రిలేషన్ బిట్వీన్ కేసీ కి అండ్ కేఎక్స్ కి, కేసీకి కేఎక్స్. ఇందాక చూసాం కేపీకిను కేసీకి రిలేషన్ చూసాం కదా. కేపీకి కేసీకి రిలేషన్ ఏంటిది నాన్న, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ రైజ్ టు ది కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. ఇప్పుడు ఇక్కడది తీసుకొని అలాగే ఈ టర్మ్ ని తీసుకున్నాం అనుకో, ఇవి రెండు కేపీలే కాబట్టి ఇవి రెండు యాడ్ చేయొచ్చు, అది రెండు ఈక్వల్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమొస్తుందన్న, కేసీ పవర్ కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ ఇంటూ పీ టోటల్ పవర్ డెల్టా ఎన్.
దిస్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ కేసీ అండ్ కేఎక్స్. ఇందాక అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేసాము, కేపీకి కేసీకి రిలేషన్ తెచ్చాము. అప్పుడు ఏమొచ్చింది, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ వచ్చింది. అంటే కేపీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేసీలో వచ్చింది. ఇక్కడ నుంచి ఏమొచ్చింది, కేపీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేఎక్స్ లో వచ్చింది. అంటే ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్ చేసామనుకో, దెన్ దిస్ గివ్స్ రిలేషన్ బిట్వీన్ కేసీ అండ్ కేఎక్స్. అందుకని ఇది ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద రిలేషన్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అమ్మా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి క్యారెక్టరిస్టిక్స్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి క్యారెక్టరిస్టిక్స్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది నాన్న, దేని మీద డిపెండ్ అవుతుంది? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ సేమ్ గా ఉంటాయి, అంతేనా కాదా? అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, ప్రొడక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది నాన్న, కాన్స్టెంట్ కి సేమ్ కాదు, యాక్చువల్లీ సేమ్ అనేది రాంగ్ వర్డ్, కాన్స్టెంట్ గా ఉంటాయి. అదే మనం ఫస్ట్ చూసాం. అంటే టైం ఇంక్రీజ్ అయిన కొద్దీ కూడా మనకి ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ నెవర్ చేంజ్, దే రిమైన్స్ కాన్స్టెంట్. ఆ కేసులో మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అవునా కాదా? అవునా, రైట్. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ దగ్గర రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లో ఫస్ట్ పాయింట్. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆర్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ remains constant. That means they never change with respect to time. సెకండ్ కి వచ్చేసరికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది ఇండిపెండెంట్ ఆన్ ఎయిట్ వెయిట్ మీద ఇండిపెండెంట్ గా ఉంటుంది. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది ఇనీషియల్ కాన్సంట్రేషన్ అట్లాగే ఇనీషియల్ ప్రెషర్ అట్లాగే ఇంకేమున్నాయి, ఇనీషియల్ కాన్సంట్రేషన్, ఇనీషియల్ ప్రెషర్, అట్లాగే కెటలిస్ట్ మీద కూడా డిపెండ్ అవ్వదు. కెటలిస్ట్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది వెసల్ ఈ నాలుగిటి మీద కూడా డిపెండ్ అవ్వదు. ఇండిపెండెంట్ ఇనీషియల్ గా ఎంత ఉన్నా మనకు అనవసరం, కానీ ఎప్పుడు దేని మీద ఉంటుంది అన్న, ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాని మీదే డిపెండ్ అవుద్ది. కానీ ఇనీషియల్ గా నువ్వు ఎంత నుంచి స్టార్ట్ అయినా సరే దానికి సంబంధం లేదు. అట్లాగే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ సంబంధం లేదు, ఇనీషియల్ ప్రెషర్ తో పని లేదు, కానీ ఈక్విలిబ్రియం దగ్గర ప్రెషర్ మాత్రం కావాలి దానికి. అట్లాగే కెటలిస్ట్ తో సంబంధం లేదు. ఎందుకని ఇందాక చెప్పుకున్నాం, కెటలిస్ట్ అనేది ఫార్వర్డ్ రియాక్షన్ లో ఎలా చేంజ్ చేస్తుందో బ్యాక్వర్డ్ కూడా అలా చేంజ్ చేస్తుంది, కాబట్టి యాజ్ ఎ రిజల్టెంట్ ఎఫెక్ట్ దాని మీద ఏమీ ఉండదు. అట్లాగే వాల్యూమ్ ఆఫ్ ది వెసల్ మీద కూడా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది ఉండదు. మరి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సెకండ్, ఇట్ డిపెండ్స్ ఆన్, ఇక్కడ రాసుకోండి ఇట్లా, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ ఏంటిది రానా, టెంపరేచర్. సెకండ్ వన్ ఏంటి, మోడ్ ఆఫ్ రైటింగ్ రియాక్షన్. రియాక్షన్ ఎలా రాస్తున్నామో, ఈక్వేషన్ ఎలా రాస్తున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి దేని మీద డిపెండ్ అవుతుందంటే స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్. స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇవి ఒక్కొక్కటి చూద్దాం. ఇట్లాగే ఎలాగో ఇండిపెండెంట్ కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏటి మీద డిపెండ్ అవుతుందో దానికోసం మనం ఒకసారి చూద్దాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? టెంపరేచర్, మోడ్ ఆఫ్ రైటింగ్ ఈక్వేషన్, స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ మీద చూసాం అనుకోండి, వాన్ టాఫ్ గేవ్ రిలేషన్ బిట్వీన్
వాన్ టాఫ్ అనే ఆయన రిలేషన్ ఇచ్చారు దేనికి దేనికి మధ్యలో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి అండ్ టెంపరేచర్ కి K is equal to A into e power minus EA by RT. ఓకే EA by RT. అట్లాగే ఒకవేళ ఇది ఫార్వర్డ్ రియాక్షన్ కి రాసామనుకో ఫార్వర్డ్ రియాక్షన్ రాసామనుకో KF is equal to AF into e power minus EAF divided by RT. అట్లాగే బ్యాక్వర్డ్ రియాక్షన్ KB is equal to AB into e power minus EAB by RT. EAB by RT. ఇప్పుడు K కాన్స్టెంట్ is equal to ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K is equal to ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K is equal to ఏమవుతుంది నాన్న K ఫార్వర్డ్ బై K బ్యాక్వర్డ్ K ఫార్వర్డ్ బై K బ్యాక్వర్డ్ అంటే ఏమవుతుంది ఇక్కడ K ఫార్వర్డ్ అంటే ఎంత AF e పవర్ మైనస్ EAF డివైడెడ్ బై RT హోల్ డివైడెడ్ బై AB ఇంటూ e పవర్ మైనస్ EAB డివైడెడ్ బై RT. ఇది ఎప్పుడు ఎట్ టెంపరేచర్ T1 ఎట్ టెంపరేచర్ T అనుకున్నాం ఎట్ టెంపరేచర్ T. ఇప్పుడు దీన్నే ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటి ఇక్కడ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందని చూపించాలి కదా. సో ఫస్ట్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందని చూపించాలంటే డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ K1 ఈజ్ ఎట్ టెంపరేచర్ T1 అనుకుందాం. అట్లాగే K2 వచ్చేసరికి అట్ టెంపరేచర్ T2. సో K2 ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ T2 అంటే AF డివైడెడ్ బై AB into e power minus EAF by RT2 divided by e power minus EAB by RT2. ఇప్పుడు దీని కనుక K2 divided by K1 చేసి లాగ్ నేను ఫైనల్ వేసేస్తున్నాను మీకు ఇవన్నీ మీకు తెలిసినయే. సో log K2 by K1 is equal to ఏమవుతుంది నాన్న log K2 by K1 is equal to minus delta H by 2.303 R ఇంటూ ఇక్కడ మైనస్ తీసుకుంటే 1/T2 మైనస్ 1/T1 అంటే T ఉంది కాబట్టి ఫస్ట్ డైరెక్ట్గా వస్తుంది ఇక్కడ మైనస్ తీసుకుంటే. ఇక్కడ డెల్టా హెచ్ అంటే ఏంటంటే వేర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ మైనస్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. డెల్టా హెచ్ అంటే ఏంటమ్మా యాక్టివేషన్ ఎనర్జీ ఫార్వర్డ్ రియాక్షన్ మైనస్ యాక్టివేషన్ ఎనర్జీ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇదంతా మీరు ఆల్రెడీ డిరైవ్ చేసిందే అందుకని చెప్పి ఇలా చెప్పాను. ఓకే ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఫైనల్ ఈక్వేషన్ కూడా నేను కొంచెం దీన్ని మాడిఫై చేస్తున్నాను ఎందుకంటే దీని నుంచి నేను కన్క్లూజన్స్ తీసుకొస్తాను. చూడండి చాలా ఇంపార్టెంట్ అది సిగ్నిఫికెన్స్ తీసుకొస్తా ఈక్వేషన్ సిగ్నిఫికెన్స్ తీసుకొస్తాను. దీనికి ఏం చేద్దామంటే దీన్ని కొంచెం ఇట్లా రాసిన log K2 by K1 is equal to minus delta H by 2.303 R ఇంటూ నన్ను ఒకసారి ఈ మైనస్ ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోయాను అనుకో ఎందుకు తీసుకెళ్తా తర్వాత రాస్తా చెప్తాను. చూడండి ఇక్కడ ఇదెంత T1 మైనస్ T2 by T1 T2. ఓకే ఒకవేళ ఈ మైనస్ లోపల తీసుకున్నాం అనుకోండి అప్పుడు T2 మైనస్ T1 వచ్చింది కదా మనకు అది కావాలి ఎందుకంటే ఫస్ట్ టెంపరేచర్ తక్కువ సెకండ్ టెంపరేచర్ ఎక్కువ తీసుకున్నాం అనుకో అప్పుడు కంపారిజన్ ఈజీగా ఉంటుంది. అందుకని ఈ మైనస్ లోపల తీసుకెళ్ళాను అనుకో log K2 by K1 is equal to delta H by 2.303 into T2 minus T1 by T1 T2. ఓకే T2 మైనస్ T1 బై ఇప్పుడు ఇది ఎందుకు రాశాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఓకే ఇది ఈక్వేషన్ ఇలా రాసా. ఇప్పుడు దీన్ని కన్క్లూజన్ రాద్దాం. దీనికి కన్క్లూజన్స్ తీసుకొద్దాం. ఎలా తీసుకొస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇఫ్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అంటే ఫస్ట్ టెంపరేచర్ కన్నా సెకండ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చేసా ఇంకోటేమో 30 డిగ్రీ సెంటిగ్రేడ్ చేసా. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చేసిందేమో T1 30 డిగ్రీస్ అంటే T2 అనేది ఎక్కువగా తీసుకున్నాం. అప్పుడు ఈ డిఫరెన్స్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. అంటే ఏంటన్నా ఈ డిఫరెన్స్ ఏమైంది పాజిటివ్ అయింది. అట్లాగే ఇప్పుడు కనుక డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు కనుక పాజిటివ్ అయిందనుకో అప్పుడు దాన్ని ఏమంటాం యాక్చువల్గా ఎండోథర్మిక్ అంటాం. డెల్టా హెచ్ అనేది పాజిటివ్ అయితే ఏమంటాం దాన్ని ఎండోథర్మిక్ అంటాం. సో ఇది ఎండోథర్మిక్ అయితే
ఇక్కడ పాజిటివ్ వస్తే ఇది మొత్తం పాజిటివ్ అయిపోయింది కాబట్టి K2/K1 ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. K2/K1 ఏమవుతుంది, పాజిటివ్. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది, K2 ఈజ్ గ్రేటర్ దాన్ K1 అర్థమైంది. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, K2 ఈజ్ గ్రేటర్ దాన్ K1. K2 ఈజ్ గ్రేటర్ దాన్, ఒకవేళ K1 ఈజ్ గ్రేటర్ దాన్ K2 వచ్చిందనుకో ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా, ఇక్కడగా నెగిటివ్ వస్తుంది. అర్థమవుతుందా? ఇది పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుందన్న, పై ఉన్నది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కింద ఉన్న దానికన్నా. సో K2 ఈజ్ గ్రేటర్ దాన్ K1. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది టెంపరేచర్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అయితే, T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అయితే ఎగ్జోథర్మిక్ అదే ఎండోథర్మిక్ కేసులో అప్పుడు ఏమవుతుందన్న, K2 ఈజ్ గ్రేటర్ దాన్ K1 అవుతుంది. ఇది ఏం చెప్తుంది, సిగ్నిఫికెన్స్ ఏమిస్తుంది, ఒకవేళ మనం ఎండోథర్మిక్ రియాక్షన్ తీసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తుంది. అవునా? సో ఎండోథర్మిక్ రియాక్షన్ తీసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ డిక్రీజ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎండోథర్మిక్ రియాక్షన్. క్లియరా? ఇది ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్. సెకండ్ ఏంటి, ఇఫ్ అండ్ ఎక్సోథర్మిక్ తీసుకున్నాం అనుకో, అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ తీసుకున్నాం అనుకో, ఎక్సోథర్మిక్ రియాక్షన్ డెల్టా నెగిటివ్ తీసుకున్నాం అనుకో, డెల్టా హెచ్ అనేది నెగిటివ్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు కూడా సేమ్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 తీసుకున్నాం అనుకో, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుందన్న, ఇదంతా ఏంటిది, పాజిటివే, కానీ ఇదేమైంది, నెగిటివ్ అయిపోయింది. అంటే ఈ టర్మ్ ఏమైంది, నెగిటివ్ అయింది. ఇప్పుడు నెగిటివ్ ఇంటూ పాజిటివ్ మొత్తం ఏమైంది, నెగిటివ్ అయింది. నెగిటివ్ అంటే ఏంటిది నాన్న, K2 ఎక్కువ K1 ఎక్కువ కదా. సో K2 ఈజ్ లెస్ దాన్ K1 అంటే ఏమవుతుంది, రియాక్షన్ డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే. అందుకని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ తీసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఎగ్జోథర్మిక్ కేసులో నువ్వు రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ చేయాలంటే టెంపరేచర్ ని డిక్రీజ్ చేయాలి కానీ ఇంక్రీజ్ చేయకూడదు. అంటే ఈ కేసులోనే ఒకవేళ ఇఫ్ T2 ఈజ్ లెస్ దాన్ T1 అన్నాం అనుకో, T2 ఈజ్ లెస్ దాన్ T1 అంటే ఇది కూడా ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇది కూడా నెగిటివ్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఎగ్జోథర్మిక్ కేసులో నువ్వు రియాక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి నాన్న, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తేనే ఇంక్రీజ్ అవుతుంది. ఎండోథర్మిక్ కేసులో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఇక్కడ నుంచి. ఓకే, నెక్స్ట్ గో టు నెక్స్ట్ వన్. ఇది టెంపరేచర్ డిపెండెన్స్ మీద అండ్ ఇట్స్ కన్క్లూజన్. నెక్స్ట్ కేసీ ఫర్ డిఫరెంట్ రియాక్షన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా మోడ్ ఆఫ్ రైటింగ్ ఈక్వేషన్ మీద డిపెండ్ అవుతుంది అని. సో ఫస్ట్ మోడ్ ఆఫ్ రైటింగ్ ఈక్వేషన్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గివ్స్ రైస్ టు బి అని అన్నాను, దీనికి కేసీ అనుకుందాం. జనరల్ గా కేసీ ఏం రాస్తాం, ప్రొడక్ట్స్ డివైడెడ్ బై రియాక్టెంటే కదా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఎంత, బి డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత, ఏ. అట్లాగే ఒకవేళ నేను ఇలా కాదు రివర్స్ లో రాసి బి గివ్స్ రైస్ టు ఏ అని రాస్తాను, అప్పుడు ఏమవుతుంది అన్న, కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రొడక్ట్స్ డివైడెడ్ బై రియాక్టెంటే కదా. ప్రొడక్ట్ ఏంటి ఇక్కడ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. ఓకే, దీనిని సమ్ కే అనుకున్నాం అనుకో, ఏంటిది బి బై ఏని సమ్ కే అనుకోండి, అప్పుడు దీన్ని ఏమవుతుంది నాన్న, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/b/a రాసుకోవచ్చు కదా. అంటే ఏని కింద తీసుకొస్తే b/a అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది నాన్న, 1/k అవుతుంది, 1/k. అంటే దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక k అయితే దీనికి ఏమవుతుంది నాన్న, 1/k అవుతుంది. మోడ్ ఆఫ్ రైటింగ్ ఈక్వేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇలాగే మీరు ఆల్రెడీ చేస్తుంటారు. నెక్స్ట్ ఒకవేళ దీనిలో కోఎఫిషియెంట్స్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గివ్స్ రైస్ టు బి కి రేట్ కాన్స్టెంట్ k ఉంది అనుకో, n ఆఫ్ ఏ టైమ్స్ గివ్స్ రైస్ టు n ఆఫ్ బి టైమ్స్ అన్నాం అనుకోండి, అప్పుడు k ఏమవుతుంది నాన్న, అది కేసీ ఏమవుతుంది, దీనిలో కేసీ ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటే దీనిలో కేసీ ఏమవుతుంది నాన్న, k పవర్ n అవుతుంది, k పవర్ n. ఎందుకన్నా ఇక్కడ కేసీ రాసేటప్పుడు ఏమో రాస్తాము, ప్రొడక్ట్స్ రైస్ టు ది పవర్ n డివైడెడ్ బై రియాక్టెంట్స్ రైస్ టు ది పవర్ n రాస్తాం. పవర్ n ఉంది కదా, అందుకని పవర్ n వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అట్లాగే ఇంకోటి తీసుకున్నాం అనుకో, 1/n రైజ్ టైమ్స్ ఆఫ్ ఏ గివ్స్ రైస్ టు 1/n టు ది రైస్ సమ్ టైమ్స్ ఆఫ్ బి.
1/n టైమ్స్ ఆఫ్ ఏ గివ్స్ రైస్ టు 1/n టైమ్స్ ఆఫ్ బి అనుకున్నాం అనుకో, అప్పుడు దీని కేసీ ఏమవుతుంది నాన్న, k పవర్ 1/n అవుతుంది, ఆర్ nth రూట్ ఆఫ్ k అవుతుంది, ఆర్ nth రూట్ ఆఫ్ k. ఇలా 3 డిపెండెన్స్ కేసీ అనేది ఎలా మారిపోతుంది. సో కేసీ అనేది టెంపరేచర్ని బట్టి మారింది ఇందాడా, అట్లాగే మోడ్ ఆఫ్ రైటింగ్ బట్టి కేసీ అనేది మారిపోయింది, అట్లాగే ఇక్కడ కోఎఫిషియెంట్స్ తీసుకునేటప్పుడు కూడా కేసీ అనేది మారిపోయింది. సో అర్థమవుతుందా, ఇట్లా కేసీ అనేది వీటి మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా, అప్లికేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. applications of equilibrium constant. Applications of equilibrium constant. ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ని యూజ్ చేసి ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు, అసలు ఇది ఇంపార్టెన్స్ ఏంటి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ k ని యూజ్ చేసి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు, వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటంటే టు ప్రిడిక్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్, టు ప్రిడిక్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎలా ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎలా, ఒకవేళ రేట్ కాన్స్టెంట్ హైగా ఉంది అనుకో, హైగా ఉంది, అలాగే రేట్ కాన్స్టెంట్ లోగా ఉంది, రేట్ కాన్స్టెంట్ హైగా ఉంది, రేట్ కాన్స్టెంట్ లోగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ కాన్స్టెంట్ ఏంటిది నాన్న, ఏ టైమ్స్ ఆఫ్ ఏ బి టైమ్స్ ఆఫ్ బి తీసుకున్నాం అనుకో, రేట్ కాన్స్టెంట్ ఏంటి, సి పవర్ సి ఇంటూ డి పవర్ డి డివైడెడ్ బై ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ బిఏ కదా. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ హైగా ఉందంటే న్యూమరేటర్ హైగా ఉన్నట్ట, డినామినేటర్ హైగా ఉన్నట్ట. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ అనేది మోర్ దాన్, దిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 10 to the power of 3 ఉందనుకో, అంటే 10 to the power of 3 కన్నా దీని వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏది డామినేట్ చేస్తున్నట్టు, ఇక్కడ ప్రొడక్ట్స్ డామినేట్ చేస్తున్నట్టు. ఏది డామినేట్ చేస్తున్నట్టు, ప్రొడక్ట్స్ డామినేట్ చేస్తున్నట్టు, అవునా కాదా. ఎందుకని, ఇది పాజిటివ్ ఎక్కువ వాల్యూ ఉందంటే ఈ పైన ఎక్కువగా ఉన్నట్టు, కింద తక్కువ ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది నాన్న, రియాక్టెంట్స్ తక్కువగా ఉండి ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నట్టు, అవునా. అట్లాగే ఒకవేళ దీని వాల్యూ తక్కువగా ఉందనుకో, అంటే లెస్ దాన్ 10 to the power of -3 అనుకుందాం, లెస్ దాన్ 10 to the power of -3 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది నాన్న, -3 అంటే పవర్ -3 అంటే ఏంటి, కింద ఎక్కువగా ఉండి పైన తక్కువ ఉన్నట్టు, అంటే రియాక్టెంట్స్ ఎక్కువగా ఉండి ప్రొడక్ట్ తక్కువగా ఉన్నట్టు, రియాక్టెంట్స్ ఎక్కువగా ఉండి ప్రొడక్ట్ తక్కువగా ఉన్నట్టు. ఒకవేళ కే అనేది కనుక ఈ రెండిటికి మధ్యలో ఉందనుకో, కే 10 to the power of 3 కి 10 to the power of -3 కి రెండింటికి మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఏమున్నట్టు నాన్న, వీటిలో రెండు ఉన్నట్టే, ఈ రెండిటి మధ్యలో ఎక్కడున్నా సరే ఇవి రెండు కూడా ఉన్నట్టే. సో ఇక్కడ మనకి ఒక వర్డ్ కావాలి, దాన్నే మనం ఏమంటామంటే రియాక్షన్ కోఎఫిషియంట్. ప్రిడిక్టింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ లో మనకి ఒకటి ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి కావాలి, అదేంటిదంటే రియాక్షన్ కోఎఫిషియంట్. నా ఇది అర్థమైందా. సో 10 to the power of 3 ఉన్నట్టు ప్రొడక్ట్స్ డామినేట్ చేస్తుంది రియాక్టెంట్ కన్నా, అందుకని రియాక్షన్ లో చూసుకుంటే నీకు ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, రియాక్టెంట్స్ తక్కువగా ఉంటాయి. సో దీన్ని చూడగానే మీకు ఈ నెంబర్ చూడగానే మీకు అర్థమైపోవాలి, ఓహో దీనిలో ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, రియాక్టెంట్స్ తక్కువగా ఉంటాయి. ఇది చూస్తే ఈ వాల్యూ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు ఏంటిది, ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రొడక్ట్స్ మాత్రం తక్కువగానే ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్నాయి అనుకోండి, రెండింటికి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ రెండు కూడా ఒకేలా ఉంటాయి, రెండు కూడా ఉంటాయి. ఇలా ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ అనేది చెప్పొచ్చు. ఒకవేళ కేసు 1 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఈక్విలిబ్రియం తీసుకుంటే, ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర k ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, సి పవర్ సి డి పవర్ డి డివైడెడ్ బై ఏ పవర్ ఏ బి పవర్ బి రాస్తున్నాం, ఇది ఎప్పుడు ఈక్విలిబ్రియం దగ్గర అంటే ఇది కాన్సన్ట్రేషన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉండాలి, ఈ కాన్సన్ట్రేషన్ కూడా ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్, ఇది కూడా ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్, ఇవన్నీ 4 ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. ఒకవేళ నేను ఒక కేసు తీసుకున్నా, అదేంటంటే ఇనీషియల్ గా రియాక్షన్ స్టార్ట్ అవ్వగానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి, అండ్ ఇది రైజ్ టు ది పవర్ సి డి ఏ బి, దీన్ని సమ్ క్యూ అనుకుందాం. దిస్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు కే. అర్థమవుతుందా, అంటే ఈ క్యూ అనేది కే అనేది ఎప్పుడు అంటాము, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని ఎప్పుడు అంటాము, ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా చేంజ్ అవ్వకుండా ఉండాలి, స్టాండర్డ్ గా ఈ కాన్స్టెంట్ గా ఉండాలి, అప్పుడు మనం ఈక్విలిబ్రియం అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఏంటంటే దీనిది వేరే కాన్సన్ట్రేషన్, దీనిది వేరే కాన్సన్ట్రేషన్, దీనిది వేరే, దీనిది వేరే, ఏదేదో ఉన్నాయి డిఫరెంట్ గా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది క్యూ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు క్యూ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసెస్లో ఓకే, ఒకవేళ క్యూ అనేది గ్రేటర్ దాన్ కే, క్యూ అనేది లెస్ దాన్ కే, ఇలా అయితే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏంటంటే ఒక వెసల్ ఇలా ఉంది, ఒక వెసల్ ఇలా ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఈక్విలిబ్రియం అనుకుందాం. ఇది ఈక్విలిబ్రియం అనుకోండి, ఇది ఈక్విలిబ్రియం అంటే కే ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. ఓకేనా, ఇప్పుడు క్యూ ఇక్కడ ఉంది అనుకుందాం. ఫస్ట్ ఇనీషియల్ గా క్యూ ఇక్కడ ఉంది అనుకుందాం, క్యూ ఇక్కడ ఉంది అంటే కే వాల్యూని లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కే వాల్యూని 1 అనుకుందాం. ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏముంటాయి నాన్న మనకి? రియాక్టెంట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏముంటాయి మనకి? రియాక్టెంట్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటాయి? ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటాయి? ప్రొడక్ట్స్. అట్లాగే ఇక్కడ రైట్ సైడ్ కూడా క్యూ అనేది ఒకటి తీసుకుందాం. ఫస్ట్ కేస్ వన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కేస్ 1 ఏంటంటే క్యూ ఈజ్ లెస్ దాన్ కే. క్యూ అనేది కనుక లెస్ దాన్ కే ఉందనుకో, క్యూ అనేది లెస్ దాన్ కే ఉంది అనుకోండి, అంటే ఏంటన్నా ఇక్కడ 1 ఉంది, ఇదేమో లెస్ దాన్ ఉంది. అప్పుడు ఏమవుతుందిరా, ఇది ఈ క్యూ ఏం చేస్తుంది? స్లోగా ఇక్కడ నుంచి ఇటు రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకని అల్టిమేట్గా ఇక్కడికే రీచ్ అవ్వాల్సింది. అందుకని ఇది ఎటువైపు వెళ్తుందన్నా? ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఎటువైపు మూవ్ అవుతుంది? ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఎందుకని ఇక్కడ క్యూ అనేది లెస్ ఉందంటే దాని మీనింగ్ ఏంటన్నా? ప్రొడక్ట్స్ ఏమో తక్కువగా ఉన్నాయి, రియాక్టెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకని క్యూ అనేది లెస్ గా ఉంది. ఓకే, మరి క్యూ అనేది లెస్ గా ఉంది కాబట్టి ఇది ఈక్విలిబ్రియం దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? స్లోగా ఈ రియాక్టెంట్స్ ని ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటూ ఉంటే దీని వాల్యూ పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉంటుంది, వెళ్ళి ఈక్విలిబ్రియం కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఈక్విలిబ్రియం కి వచ్చింది. అర్థమవుతుందా? సో వెన్ ఎవర్ క్యూ ఈజ్ లెస్ దాన్ కే, దెన్ ఫార్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఒకవేళ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ కే ఉందనుకో, క్యూ అనేది గ్రేటర్ దాన్ కే ఉంది అనుకోండి, ఇప్పుడు ఏంటన్నా క్యూ అనేది ఎక్కడ ఉంది? ఈ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, రియాక్టెంట్స్ తక్కువగా ఉన్నాయి. ఎప్పుడు? గ్రేటర్ దాన్ కే ఉన్నప్పుడు. మళ్ళీ ఏమవుతుంది నా? ఇది బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి మళ్ళీ అల్టిమేట్ గా ఎక్కడికి రావాలి? ఈక్విలిబ్రియం స్టేజ్ దగ్గరికి రావాలి. అందుకని ఇక్కడ ఏమవుతుంది నాన్న? బ్యాక్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఏమవుతుంది ఇక్కడ? బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ కేసులో ఇట్లా. నెక్స్ట్, ఒకవేళ క్యూ ఈజ్ ఈక్వల్ టు కే అయిపోయింది అనుకో, అప్పుడు ఏంటిది నాన్న? ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నట్టు. ఆల్రెడీ ఇన్ ఈక్విలిబ్రియం. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫార్వర్డ్ వెళ్తుందా, బ్యాక్వర్డ్ వెళ్తుందా, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ప్రతిదీ కూడా మనం చెప్పుకోవచ్చు. Relation between rate constant, free energy and coefficient, reaction coefficient. ఇందర్ Q అనుకున్నాం కదా, రియాక్షన్ కోఎఫిషియంట్. ఓకే, రేట్ కాన్స్టెంట్ Q. దీనిలో మామూలుగా గిబ్స్ ఫ్రీ ఎనర్జీని డెల్టా G ఈజ్ ఈక్వల్ టు డెల్టా G0 ప్లస్ RT/ln K లేదా RT/ln Q. ఎందుకని? Q అంటే ఏంటి? ఈక్విలిబ్రియంలో లేనట్టు ఇంకెక్కడో ఏదో ఒక చోట ఉంది. క్యూ అనేది ఎక్కడో వేరే చోట ఎక్కడో ఉంది, ఈక్విలిబ్రియంలో లేదు. ఓకే, ఆ కేసులో డెల్టా G ఈజ్ ఈక్వల్ టు డెల్టా G0 ప్లస్ RT/ln K అంటాం. ఒకవేళ ఈక్విలిబ్రియం దగ్గర తీసుకుంటే ఎట్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది నాన్న? డెల్టా G అనేది అట్ ఈక్విలిబ్రియం దగ్గర 0 అవుతుంది. ఇది డెల్టా G ఆఫ్ రియాక్షన్. డెల్టా G0 అంటే ఏంటిది అన్నది? స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్. ఆ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది స్టాండర్డ్ ఫామ్ లో, ఇదేమో ఫర్ గివెన్ రియాక్షన్. ఓకే, సో ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర ఈ రియాక్షన్ ఏదైతే ఉందో అది 0 అయిపోతుంది. ఎందుకని అక్కడ ఫార్వర్డ్ మూవ్ అవట్లా, బ్యాక్వర్డ్ మూవ్ అవట్లా, అందుకని 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కే అవుతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు కే. అప్పుడు ఈ రియాక్షన్ ఎలా రాసుకోవచ్చురా? ఇప్పుడు ఈ రియాక్షన్ ఎలా రాసుకోవచ్చు? 0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా G0 ప్లస్ RT/ln K, లేదా దీన్ని డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ RT/ln K లాగా రాసుకోవచ్చు. RT/ln K. ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ లాగా తెచ్చాను అనుకో. ఇప్పుడు చూడండి, K ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ డెల్టా G0 బై RT
అంటే ఇక్కడ ఏంటి, ఎల్ టు ది బేస్ ఈ ఉన్నట్టు కదా, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మనం ఇలా రాసుకోవచ్చు. సో కే ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ డెల్టా జీ నాట్ బై ఆర్టీ, డెల్టా జీ నాట్ బై ఆర్టీ. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఇఫ్ డెల్టా జీ నాట్ అనేది నెగిటివ్ ఉందనుకో, డెల్టా జీ నాట్ మీకు తెలిసిన విప్స్ ఫ్రీ ఎనర్జీ అనేది నెగిటివ్ గా ఉంటే స్పాంటేనియసా కాదా? సో డెల్టా జీ అనేది నెగిటివ్ గా ఉందనుకో, ఇప్పుడు ఏమవుతుంది నాన్న, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమైపోతుంది, పాజిటివ్. ఇది మొత్తం పాజిటివ్ అయితే కే వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో కే ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, కే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏమంటాం మనం, స్పాంటేనియస్ అంటాం. అలాగే ఒకవేళ డెల్టా జీ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయిందనుకో, అప్పుడు ఏమైంది నాన్న, ఇది పాజిటివ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది మొత్తం నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అంటే ఇది కే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న, రియాక్షన్ అనేది స్పాంటేనియస్ కాదు, నాన్ స్పాంటేనియస్ అవుతుంది. ఓకే, ఇది రిలేషన్ బిట్వీన్ కేకి, జీకి అండ్ రియాక్షన్ కోఎఫిషియంట్ కి రిలేషన్. నెక్స్ట్ వచ్చేసరికి లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్ నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి నాన్న, ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు మనం టెంపరేచర్లో కానీ, కాన్సన్ట్రేషన్లో కానీ, ప్రెషర్లో కానీ చేంజెస్ చేస్తే, టెంపరేచర్లో కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, ప్రెషర్లో కానీ చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ కి అకార్డింగ్ గా ఈ ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు నల్లిఫై ది చేంజ్. ఓకే, ఇన్ ఆర్డర్ టు నల్లిఫై ది చేంజ్, ఏదైతే మనం చేంజ్ చేసామో ఆ చేంజ్ ని నల్లిఫై చేసే డైరెక్షన్ లో మనకి ఈ ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనుకోండి, H2 ప్లస్ I2 గివ్స్ రైజ్ టు 2HI తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇటు పక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ఇంక్రీజ్ చేసినా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 ఇంక్రీజ్ చేసినా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2, కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 ఈ రెండింటిలో ఏది ఇంక్రీజ్ చేసినా సరే ఫార్వర్డ్కి వెళ్తుంది. ఎందుకని, ఇటు ఇంక్రీజ్ అయిపోయింది, ఇటు డిక్రీజ్ ఉంది. సో డిక్రీజ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ ని తగ్గించుకోవడం కోసం డిక్రీజ్ సైడ్ వెళ్ళిపోతుంది. అవునా, సో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. అట్లాగే ఒకవేళ ఈ రెండు కాన్సన్ట్రేషన్స్ ని డిక్రీజ్ చేసామనుకో, లేదా ఏదో ఒకటి డిక్రీజ్ చేసినా సరే మనకి ఇది నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఇది మనకి తెలిసిందే ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. ఓకేనా, రైట్. ఇది లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్. ఇది ఎప్పుడు కాన్సన్ట్రేషన్ తీసుకుంటే. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంక్రీజ్ చేస్తే ఇట్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ప్రొడక్ట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేస్తే ఇట్ ప్రొసీడ్స్ టువర్డ్స్ రియాక్టెంట్స్. ఓకేనా, ఇవి మనకు తెలిసిందే కాన్సెప్టే. అలాగే ఇఫ్ యూ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ దెన్ ఇట్ మూవ్స్ టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్. ఇఫ్ యూ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ దెన్ ఇట్ మూవ్స్ టువర్డ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఇది అబౌట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోండి ఆల్రెడీ, ఎందుకంటే టైం ఇప్పటికే చాలా అయిపోయింది, అందుకే నేను ఎగ్జాంపుల్స్ చెప్పడం లేదు. ఒకవేళ నెక్స్ట్ ప్రెజర్ తీసుకుందాం. ప్రెజర్ తీసుకుంటే ఈ ప్రెజర్ అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే డెల్టా ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ప్రెజర్ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకో, అంటే ఏంటన్నా, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి అనుకో, నువ్వు ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే అది డిక్రీజ్ వైపు మూవ్ అవడానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు తీసుకోండి, H2 I2 గివ్స్ రైజ్ టు 2HI తీసుకున్నాం అనుకో, ఇటుపక్క రెండు ఉన్నాయి, ఇటుపక్క కూడా రెండు ఉన్నాయి. సో ఇటుపక్క ఇంక్రీజ్ చేసామనుకో ప్రెజర్, ఓవరాల్ గా ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని ఇటు రెండు ప్రెజర్ సేమ్ గానే ఉంది. లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్ ఏంటి, ఒక వైపు ఎక్కువగా ఉంటే ఇంకో వైపు తక్కువగా ఉంటే అప్పుడు మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండు ఒకేలా ఉన్నాయి కదా, రెండు ప్రెజర్సే కదా. సో అందుకని డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి నో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్. ప్రెజర్ అనేది ఎఫెక్ట్ ఏం చూపించదు. కానీ ప్రెజర్ అనేది ఎఫెక్ట్ చూపించాలి అంటే ఏముండాలి, డెల్టా ఎన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. డెల్టా ఫర్ ఎగ్జాంపుల్ N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3 తీసుకున్నాం అనుకో,
ఇప్పుడు కనుక ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఏం చేస్తాం, ఆ కంటైనర్ లో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఇటువైపు ఏమో ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి హై ప్రెషర్ ఉంది, ఇక్కడ తక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి లో ప్రెషర్ ఉంది. అంటే మనం ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది డిక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ప్రెషర్ మనం ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, డిక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇటు కదా డిక్రీజ్ అయ్యేది, అందుకని ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఒకవేళ ప్రెషర్ తగ్గించామనుకోండి, అప్పుడేమో వాళ్ళు ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రెషర్ తగ్గించామనుకోండి అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇటు పక్క ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది ఇటు సైడ్ మూవ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే డిక్రీజ్ వైపు మూవ్ అవుతుంది, ప్రెషర్ డిక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ వైపు మూవ్ అవుతుంది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, వెన్ డెల్టా ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు, వెన్ డెల్టా ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ లో టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఏంటి నాన్న, టెంపరేచర్. టెంపరేచర్కి వచ్చేసరికి చూడండి, లీ చాడ్లీ ప్రిన్సిపల్ లో టెంపరేచర్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జోథర్మిక్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది నాన్న, ఎగ్జోథర్మిక్ లో టెంపరేచర్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గివ్స్ రైజ్ టు బి, ఇక ఇదేంటిది ఎగ్జోథర్మిక్ అనుకుందాం, ఓకే, ఇది ఈక్విలిబ్రియం లో ఉంది, ఇది ఎగ్జోథర్మిక్ అనుకుందాం. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది నాన్న, ఇది ఆల్రెడీ ఎగ్జోథర్మిక్ కాబట్టి టెంపరేచర్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన దాని మీద ఇంకా ఇంక్రీజ్ చేస్తామనుకో అప్పుడు ఏమవుతుంది, ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. సో ఎగ్జోథర్మిక్ కేసులో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, అలాగే ఒకవేళ ఎగ్జోథర్మిక్ లో టెంపరేచర్ డిక్రీజ్ చేస్తామనుకో ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. If you decrease the temperature, then forward direction. If you increase the temperature, then backward direction. ఏది ఎగ్జోథర్మిక్ లో. అదే కనుక ఎండోథర్మిక్ లో తీసుకున్నాం అనుకో, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది నాన్న, ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎండోథర్మిక్ రియాక్షన్. వీటన్నిటికీ లాస్ట్ లో ఒక చిన్న టేబుల్ ఇస్తాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా లాస్ట్ ఒక పాయింట్ చూడండి, ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్. ఈ ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ ని మనం టూ వేస్ లో చేయొచ్చు. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇంకోటి ఏంటిది, at constant pressure. ఓకే నాన్న ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే కంటైనర్ ఇది ఇట్లా ఉంది, ఇలా ఉంది అంటే వాల్యూమ్ ను నేను మార్చకుండా దీనిలోనే ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేశాను అనుకో, ఇప్పుడు దీనిలో ఏ ఉంది, బి ఉంది, అయితే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి ఉన్నాయి. ఓకే, దీనిలో వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంచి ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసామనుకో దీని ప్రెషర్ ఏమన్నా మారుతుందా, ఈ పార్షియల్ ప్రెషర్స్ మారవు. టోటల్ ప్రెషర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కానీ పార్షియల్ ప్రెషర్ మారుతుందా, మారదు. మరి పార్షియల్ ప్రెషర్స్ మారిపోతే కేపీ మారదు. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎప్పుడు అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటే అప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటే నువ్వు ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేయడం వల్ల ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ లోపల పార్షియల్ ప్రెషర్స్ మాత్రం సేమ్ గానే ఉంటాయి. సో పార్షియల్ ప్రెషర్ సేమ్ గా ఉంటే కేపీ వాల్యూ సేమ్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఒకవేళ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇనీషియల్ గా ఎంత ఉంది, ఓకే, అండ్ యాడ్ చేసిన తర్వాత ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి కాబట్టి అది ఏమవుతుంది నాన్న, నువ్వు ఎంతైతే వాల్యూమ్ యాడ్ చేస్తామో, ఎంతైతే గ్యాస్ యాడ్ చేస్తామో అది ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది కదా, దాన్ని తగ్గట్టు ఏమవుతుంది, అది స్లోగా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని ఎంత అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేది ఎంతవరకు ఇంక్రీజ్ అవుద్ది, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉన్నంత వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రెషర్ కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి దీంట్లో ఇక్కడేమో పర్ యూనిట్ లో తీసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, అదే వాల్యూమ్ లో తీసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ దేనిలో ఎక్కువ ఉంటాయి, దీనిలో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఏముంది కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది, తక్కువ. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కదా, ఎప్పటి వరకు, కాన్స్టెంట్ ప్రెషర్ వరకు.
కాన్స్టెంట్ ప్రెషర్ వరకు వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే కాన్సన్ట్రేషన్ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిందో అటువైపు ఎటువైపు మూవ్ అవుతుంది, ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ సైడ్ మూవ్ అవుతుంది. క్లియరా? ఈ కేసులో దేర్ ఈజ్ నో చేంజ్. బట్ ఈ కేసులో ఏమవుతుంది నాన్న, కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవటం వల్ల ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ సైడ్ మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఇలా తీసుకున్నాం, N2 ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు 2NH3 తీసుకున్నాం. దీనిలో ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసా. ఇప్పుడు ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసినప్పుడు అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఏమైంది, దీనిలో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే ప్రొడక్ట్ లోపల ఏమవ్వాలి, ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ వైపు రియాక్షన్ మూవ్ అవుద్ది. అంటే ఈ కేసులో ఎటువైపు మూవ్ అవుద్ది, ఇటువైపు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇటువైపు అదే నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇటుపక్క ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ కేసులో ఇది బ్యాక్వర్డ్ వెళ్తుంది. అట్లా సో కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా దీనిలో చేంజ్ అనేది ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. ఇందాడే చెప్పుకున్నాం, క్యాటలిస్ట్ అనేది ఏం చేస్తుంది నాన్న, క్యాటలిస్ట్ ఎఫెక్ట్. క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం అనుకో, క్యాటలిస్ట్ ఏం చేస్తుంది నాన్న, యాక్టివేషన్ ఎనర్జీని డిక్రీజ్ చేయడం ద్వారా క్యాటలిస్ట్ వితౌట్ క్యాటలిస్ట్ తీసుకుందాం. ఇదేంటిది, వితౌట్ క్యాటలిస్ట్. ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో అదేంటిది, యాక్టివేషన్ ఎనర్జీ విత్ క్యాటలిస్ట్. సో ఇదేం చేస్తుంది నాన్న, క్యాటలిస్ట్ అనేది బై ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ పాత్ ఇట్ స్పీడ్ అప్ ద రియాక్షన్. ఇప్పుడు దీనిలో చూడండి అన్న, వితౌట్ క్యాటలిస్ట్ విత్ క్యాటలిస్ట్. ఇప్పుడు వితౌట్ క్యాటలిస్ట్ లో ఏం చేసింది, యాక్టివేషన్ ఎనర్జీ హైగా ఉంది. విత్ క్యాటలిస్ట్ తో యాక్టివేషన్ ఎనర్జీ తగ్గించింది. ఓకేనా? సో ఇప్పుడు క్యాటలిస్ట్ ఏం చేస్తుంది నాన్న, ఇట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ పాత్ ప్రొవైడ్ చేసి ఈ రియాక్షన్ ని స్పీడప్ చేస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుంది, ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో దాన్ని స్పీడ్ గా అటైన్ చేయడం కోసం ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈక్విలిబ్రియం ని ఫాస్ట్ గా అటైన్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది, కానీ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది ఈక్విలిబ్రియం. అది ఈక్విలిబ్రియం ని ఎఫెక్ట్ చెయ్యదు. తర్వాత లాస్ట్ కి ఒక పాయింట్ అన్నా, ఇప్పుడు మీకు టేబుల్ చెప్తాను. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసేసుకోండి. ఫైనల్ గా ఇది ఒక్కటే ఉంటే ఇప్పటిదాకా మనం చదివిందంతా ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ ఏంటిది, చేంజ్. ఇక్కడ చేంజ్. తర్వాత ఈక్విలిబ్రియం. ఫస్ట్ ఏంటిది, చేంజ్. ఆ తర్వాత నెక్స్ట్ ఈక్విలిబ్రియం పొజిషన్. నెక్స్ట్ ఏంటి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కే. ఇప్పుడు చేంజ్ అనేది నేను ఎక్కడ తీసుకొస్తున్నా, ఫస్ట్ వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ కనుక ఏది, ఇది మొత్తం కూడా దేనికి, ఈ ఎక్స్ప్రెషన్ కనుకోండి, A టైమ్స్ ఆఫ్ A ప్లస్ B టైమ్స్ ఆఫ్ B గివ్స్ రైస్ టు C టైమ్స్ ఆఫ్ C ప్లస్ D టైమ్స్ ఆఫ్ D. అంటే ఈ డేటా మొత్తం దేనికి తీస్తున్నాం మనము, ఈ ఈక్వేషన్ కి తీస్తున్నాం. ఈ రియాక్షన్ కి తీస్తున్నాం. దీంట్లో కనుక ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఆర్ B, ఏ కాన్సన్ట్రేషన్ కానీ బి కాన్సన్ట్రేషన్ కానీ రైజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఈక్విలిబ్రియం ఎట్ సైడ్ మూవ్ అవుతుంది నాన్న, ఈ రెండు ఇంక్రీజ్ చేస్తే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. మరి రేట్ కాన్స్టెంట్ ఏమన్నా మారుద్దా, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ కాన్సన్ట్రేషన్. ఇక్కడికి వచ్చేసరికి నో చేంజ్. ఇదేంటిది నాన్న, నో చేంజ్. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఏ బికి ఇంక్రీజ్ చేస్తాం కదా, ఇప్పుడు డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఆర్ బి, ఈ రెండింటిలో ఏదో ఒకటి డిక్రీజ్ చేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది బ్యాక్వర్డ్ వస్తుంది. సో ఇట్ మూవ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. దీనిలో నో చేంజ్. దానిలో ఏమన్నా ఉంటుందా, నో చేంజ్. ఓకేనా? ఇదేంటిది, ఏబి కాన్సన్ట్రేషన్స్. ఓకే, అట్లాగే సిడి కాన్సన్ట్రేషన్స్ లో చెప్పామనుకోండి, సిడి కాన్సన్ట్రేషన్ లో చెప్పేటప్పుడు ఏం చెప్తాము, ఇదే గనక ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిఆర్డి, సిడికి ఇంక్రీజ్ చేసామనుకో కాన్సన్ట్రేషన్, అప్పుడు ఏమవుతుంది, ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అట్లాగే ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్, డిక్రీజ్ తీసుకోండి, డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిఆర్డి,
కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేసామనుకో అప్పుడు ఇది ఏమవుతుంది ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. దీంట్లో నెవర్ చేంజ్, దాంట్లోకి వచ్చేసరికి నెవర్ చేంజ్. ఇది ఎప్పుడు కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ప్రెజర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, ప్రెజర్ తీసుకున్నాం అనుకో. ఫస్ట్ది ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ప్రెజర్, ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి. ఏంటిది నాన్న, డెల్టా ఎన్ అనేది ఒకటిలాగా. ఓకే, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, ప్రెజర్ డస్ నాట్ షో ఎనీ ఎఫెక్ట్, తెలిసిందేగా. సో ఇంక్రీజ్ ద ప్రెజర్కి వచ్చేసరికి మనకి రెండు కేసెస్ ఉన్నాయి. ఎప్పుడు డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఓకే, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఒకవేళ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయింది అనుకో ప్రెజర్ కేసులో, అప్పుడు ఇది ఏమవుతుంది నాన్న, పాజిటివ్ కేసులో వచ్చేసరికి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అదే నెగిటివ్ లోకి వచ్చేసరికి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. నెగిటివ్ డైరెక్షన్ లోకి వచ్చేసరికి ఫార్వర్డ్. ఏం లేదురా, పాజిటివ్ అంటే ఏమున్నట్టు, ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నట్టు. పాజిటివ్ అంటే ఏమున్నట్టు నాన్న, ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నట్టు. ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇటు ప్రొడక్ట్స్ సైడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. మరి ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే ప్రొడక్ట్ సైడ్ ప్రెజర్ ఇంక్రీజ్ అయిపోతే అది ఏమొచ్చింది, బ్యాక్ సైడ్ కదా వచ్చేది, అందుకని బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. అట్లాగే ఇది నెగిటివ్ ఉందంటే ఏంటి, రియాక్టెంట్ సైడ్ ఎక్కువ ఉన్నట్టు. అంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే రియాక్టెంట్ సైడ్ ప్రెజర్ ఎక్కువైపోద్ది కాబట్టి ఇదేమవుతుంది, డిక్రీజింగ్ సైడ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. అర్థమవుతుందా. అట్లా ఇక్కడ నో చేంజ్. అట్లాగే ఇదేంటిది, ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే. మరి ప్రెజర్ డిక్రీజ్ చేస్తే ఏంటి పరిస్థితి, ఇక్కడ కూడా మనకి టూ కేసెస్ ఏమవుతుంది, ఇవి రెండు రివర్స్ అవుతాయి. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయింది, అట్లాగే డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అయింది. సో పాజిటివ్ కి ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇటు వచ్చేసరికి నో చేంజ్. బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇటు వచ్చేసరికి నో చేంజ్. లాస్ట్కి వచ్చేసరికి ఏంటిది, టెంపరేచర్. ఏంటమ్మా, టెంపరేచర్కి వచ్చేసరికి మనకి టెంపరేచర్ దగ్గర మనకి మళ్ళీ ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్ టూ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాము. ఇప్పుడు దీంట్లో మనకేంటో చెప్పండి, ఎగ్జో, ఎండో రెండు కేసెస్ ఉన్నాయి. అలాగే సెకండ్ది టెంపరేచర్ డిక్రీజ్ చేసామంటే ఎగ్జో, ఎండో. ఫస్ట్ చెప్పండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎగ్జోథర్మిక్ కేసులో ఏమవుతుంది నాన్న, అది బ్యాక్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్కి వచ్చేస్తుంది. ఎండోథర్మిక్ లోనేమో ఫార్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. అలాగే టెంపరేచర్ డిక్రీజ్ చేసామనుకో, ఎగ్జోథర్మిక్ లో ఏర్లో వెళ్తుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఎండోథర్మిక్ లోకి వచ్చేసరికి బ్యాక్వర్డ్ వెళ్తుంది. ఎందుకంటే ఎండోథర్మిక్ లో టెంపరేచర్ కావాలి, కానీ ఇక్కడ టెంపరేచర్ తగ్గించేస్తున్నాం కాబట్టి రియాక్షన్ అనేది బ్యాక్వర్డ్కి వచ్చేస్తుంది. అట్లాగే రేట్ కాన్స్టెంట్, దీని కరెస్పాండింగ్ గా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది, నాన్న, ఎగ్జోథర్మిక్ కేసులో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం, ఎందుకంటే అదే సింపుల్, ఎగ్జోథర్మిక్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేయకూడదు. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, రియాక్షన్ రేట్ తగ్గిపోద్ది. ఓకే, అట్లాగే ఎండోథర్మిక్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇది కూడా బూస్ట్ అవుద్ది, అందుకని ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే టెంపరేచర్ డిక్రీజ్ చేసినప్పుడు ఎగ్జోథర్మిక్ కేసులో ఏమవుతుంది, ఇది బూస్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఎండోథర్మిక్ లో టెంపరేచర్ డిక్రీజ్ చేస్తామనుకో ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. చాలా సింపుల్. ఇది నాన్న ఇక్కడ వరకు కెమికల్ ఈక్విలిబ్రియంలో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి కాన్సెప్చువల్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాన్సెప్ట్స్ కి ఇంపార్టెంటే, ప్రాబ్లమ్ కి ఇంపార్టెంటే. కానీ మీరు కాన్సెప్ట్స్ తెలిస్తే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి నేను కాన్సెప్ట్ మొత్తం చెప్పాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత నా నెక్స్ట్ వీడియో, బిఫోర్ వీడియోలు ఇక్కడ వస్తాయి, వాటి మీద క్లిక్ చేసి నా నెక్స్ట్ వీడియో, బిఫోర్ వీడియో మీరు చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.